14 out of 15 most polluted cities in the world are in India. Pollution in India is a growing crisis. ఒకటి మన భారతదేశాన్ని ఇలా వదిలేయలేం. ఎందుకంటే ఓకే మన తరం పోయింది, మరి భావితరాలకు మనం ఏమి ఇస్తున్నాము? పొల్యూటెడ్ ఎయిర్ ఇస్తున్నాము, పొల్యూటెడ్ వాటర్ ఇస్తున్నాము. ఒకవైపు టెక్నాలజీ బిజినెస్ మోడల్ ఆ ప్రకారంగా వెళ్తోంది, ఇంకోవైపు ఈ యొక్క వాతావరణ కాలుష్యాలు కూడా బాగా పెరుగుతున్నాయి. 2.5 పార్టికులేట్ మీటర్, దట్ ఈస్ హౌ యూ మెజర్ పొల్యూషన్ అనమాట. అది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్తుందంటే 10 మిల్లీగ్రామ్స్ పర్ క్యూబిక్ మీటర్. అంటే ఒక క్యూబిక్ మీటర్ తీసుకున్నట్లయితే అందులో 10 మిల్లీగ్రామ్స్ మాత్రమే ఉండాలి. కానీ యూపీలో తర్వాత ఢిల్లీలో ఆ నెంబర్స్ అంటే 170. అండ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అయితే ఆల్మోస్ట్ 400+. చిన్నపిల్లలకి ఎక్కువ జలుబు, ఎక్కువ లంగ్స్ రిలేటెడ్ ఇష్యూస్ రావడము, ఆస్తమా ఇటువంటివి రావడము, తర్వాత లాట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ వర్క్ ఆల్సో హ్యాపెనింగ్. ఈ సమయంలో ఇటువంటి ఫేజ్లో ఆ యొక్క ప్రాబ్లమ్ స్టేట్మెంట్ సాల్వ్ చేయడానికి మన వంతు పాత్ర మనము మన దేశంలోనే పోషించవచ్చు కదా. నా ఎడ్యుకేషన్ అవ్వగానే కొన్ని మంత్స్ అక్కడ ఉండి కాంటెంప్లేట్ చేశాక ఐ కేమ్ బ్యాక్ టు ఇండియా. స్టార్ట్అప్స్ అని చూసుకుంటే స్టాట్స్ ప్రకారం కూడా అన్ని సక్సెస్ఫుల్ అవుతాయని కూడా లేదు. సో మీకు కూడా ఆబ్వియస్లీ అప్పుడు స్టాట్స్ తెలుసుంటాయి. సో ఏ రిస్క్ తీసుకొని దాంట్లోకి వెంచర్ అయ్యారు? సో రిస్క్ తీసుకున్నానంటే డెఫినెట్లీ తీసుకున్నాను. కార్పొరేట్ లో కంటిన్యూ అయి ఉంటే శాలరీ గొప్పగా వచ్చేదంటే డెఫినెట్లీ కొన్నింతలుగా వచ్చేది. సో Jan 2024 లో మేము స్టార్ట్ చేసాం ఈ కంపెనీ వినీల్ గారు. అండ్ అవర్ ఫస్ట్ మంత్ టాప్ లైన్ వాజ్ 8.3 lakhs. Jan 2025 ఎగ్జాక్ట్లీ 1 year లో దట్ 8.3 lakhs has become. అంటే ఒక వెహికల్ ఛార్జ్ అవ్వాలంటే కనీసం గంట పట్టేది. అదే ఇప్పుడు థండర్ ప్లస్ అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ ద్వారా వెహికల్ 15 to 20 minutes లో ఛార్జ్ అయ్యే అవకాశం. సో ఇప్పుడు మీరు అన్నట్టు ఛార్జింగ్ టైం తగ్గింది, ఎక్కువ ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి, అన్ని కరెక్టే. వెహికల్కి ఏమైనా ఇష్యూస్ లేకపోతే ఛార్జింగ్ స్టేషన్ ఇష్యూస్, సో అవన్నీ ఎలా ఓవర్కమ్ చేస్తున్నారు? కొత్త మార్గంలో వెళ్తున్నప్పుడు యూ డిస్కవర్ లాట్ మెనీ ప్రాబ్లమ్స్. ఫస్ట్ మొట్టమొదటిగా మాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే 30% కాస్ట్ గవర్నమెంటే తింటోంది అంటే చాలా మంది పీపుల్ కి మేబీ ఆపరేట్ చేయడం తెలియకపోవచ్చు, లేకపోతే ఏదైనా డ్యామేజ్ జరగచ్చు. సో అలాంటివి ఏమైనా ఎన్కౌంటర్ అయ్యాయా? ఆఫ్ కోర్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనం హైటెక్ సిటీ ఛార్జింగ్ స్టేషన్ లో 240 kW ఛార్జింగ్ స్టేషన్ పెట్టాం. అర్ధరాత్రి 2 గంటల వరకు కూడా మా పర్సన్ ఉన్నారు, బస్ ఛార్జింగ్ అనేది వెళ్ళింది. తిరిగి 3:30కి వచ్చి చూసేటప్పటికి ఇమాజిన్ 90 minutes నిడువులోనే ఆ గన్స్ కట్ చేసి పట్టుకెళ్ళిపోయారు. అసలు ఒక స్టార్ట్అప్ పెట్టాలి అని అనుకున్నప్పుడు వాళ్ళు ఏ ప్రాసెస్ మీద ట్రస్ట్ చేయాలి? సక్సీడ్ అవుతుందా లేకపోతే ఫెయిల్ అవుతుందా? దానికి ఏమైనా తెలుసుకోవడానికి ఒక మంత్రం ఉంటుందా? చాలా తెలివైన క్వశ్చన్ అడిగారు. ఇలా మీరు 100 కంపెనీలు స్టార్ట్ అయినట్లయితే 10 కంపెనీలు మాత్రమే ముందుకెళ్తున్నాయి. 90 కంపెనీస్ అయితే ఫస్ట్ ఇయర్, లేకపోతే సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్కి వచ్చేటప్పుడు ముందుకెళ్తున్నాయి. మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుందాం, మీకున్న సాయశక్తులు ఉపయోగించి ఆ ప్రోడక్ట్ ని, ఆ సొల్యూషన్ ని కంప్లీట్ గా బిల్డ్ చేయకండి. దాని ఒక సొల్యూషన్ రూపంలో ఒక మినిమం వైబుల్ ప్రోడక్ట్ లాంటిది తీసుకురండి. దాన్ని తీసుకుని మార్కెట్ లోకి వెళ్ళండి. మీకు ఇన్ఫైనైట్ ఇన్సైట్స్ ఆ కస్టమర్స్ ఇస్తారు. ఒకవేళ మీ ప్రొడక్ట్ ని, సొల్యూషన్ ని వాళ్ళకి ఇచ్చి వాళ్ళ జోబులోంచి 10 రూపాయలు 100 రూపాయలు మీరు తీసుకురాగలిగితే trust me, you are the next Ambanis. So hello Rajiv garu, welcome to Prime 9. Hi Vinila, thank you so much for having me here today. Our pleasure. So ఇప్పుడు చూసుకుంటే ఒక స్మాల్ టౌన్ నుంచి యాజ్ అ టాపర్ ఇన్ స్కూల్, నెక్స్ట్ యూ మూవ్ టు వైజాగ్ ఇంటర్మీడియట్ కోసం, అండ్ దెన్ బీటెక్ అండ్ ఎంటెక్ ఇన్ ఐఐటి మద్రాస్, అండ్ దెన్ అబ్రాడ్ వెళ్ళారు ఫర్ యువర్ ఫర్దర్ ఎడ్యుకేషన్ MBA ఇన్ MIT Sloan Boston. సో ఈ జర్నీ అంతా ఎలా నడిచింది? జర్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ గాడ్స్ గ్రేస్ అని చెప్తాను నేను. ఎందుకంటే నేను వచ్చిన ప్లేస్ పేరు శృంగవరపుకోట. అందులో కేంబ్రిడ్జ్ స్కూల్ అనేటువంటి స్కూల్లో చదువుకున్నాను నేను. నాతో పాటు చాలా మంది చదువుకున్నారు అండ్ మంచి స్టూడెంట్స్ ఉన్నారు. బట్ ఈ ప్రోగ్రెషన్, ఈ గ్రోత్ ఏదైతే వచ్చిందో, ఐ థింక్ ఈ క్రెడిట్ అంతా మాత్రం డెఫినెట్లీ ఐ గివ్ ఇట్ టు గాడ్. అండ్ అఫ్ కోర్స్ నాతో పాటు ఉండి నన్ను సపోర్ట్ చేసినటువంటి మా పేరెంట్స్, అన్నిటికంటే ముఖ్యంగా నన్ను గైడ్ చేసినటువంటి మా టీచర్స్. సో జర్నీ అయితే చాలా బాగుంది. ఎందుకంటే ఒకప్పుడు 10th class లో ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు ఐఐటీలో సీట్ వస్తే చాలు, లైఫ్ సెటిల్ అయిపోతుంది అని అనుకున్న దగ్గర నుంచి వై నాట్ ఆల్సో స్టడీ అట్ ది వరల్డ్స్ బెస్ట్ యూనివర్సిటీస్ అన్న అంబిషన్ తో పాటు MIT Sloanకి వెళ్ళి MBA కూడా చేయడం జరిగింది. సో జర్నీ హ్యాస్ బీన్ వెరీ ఫుల్ఫిల్లింగ్. నాకైతే చాలా తృప్తిగా, ఆనందంగా ఉంది. సో ఇప్పుడు జనరలీ అంటే ఇంత క్రీమీ లేయర్ లో చదువుకొని అబ్రాడ్ వెళ్ళిన తర్వాత చాలా మంది వెనక్కి రారు, అక్కడే సెటిల్ అవుతారు. సో వాట్ మేడ్ యూ కమ్ బ్యాక్? నేను ఆ విధంగా ఆలోచించలేదా అంటే డెఫినెట్లీ ఆలోచించాను. నేను అక్కడ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ సాల్వ్ చేసి అక్కడ స్టార్ట్అప్ అయినా పెడదామా, లేకపోతే అక్కడ ఏమైనా కంపెనీలో జాయిన్ అవుదామా అనుకున్నప్పుడు, కానీ నేను MBA చేస్తున్న టైంలో నేను గమనించింది ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఈకోసిస్టమ్ అనేది US లో ఆల్రెడీ అడ్వాన్స్డ్, రైట్?
అండ్ అడ్వాన్స్ అయినప్పుడు దాని పెనిట్రేషన్ లెవెల్స్ కూడా చాలా బాగున్నాయి. ఎందుకు అది సక్సెస్ అయింది అని గమనించినట్లయితే ప్రతి 15-20 కార్లకి కూడా ఒక పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్, ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ ఉంది యూఎస్లో. అదే ఇండియాలో చూసుకున్నట్లయితే ప్రతి 300 కార్స్కి ఒక ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ ఉంది. సో ఆబ్వియస్లీ నాకు ఒక గ్యాప్లా అనిపించింది. ఆల్రెడీ యూఎస్లో ఉన్నటువంటి ఆ పర్టికులర్ స్టాటిస్టిక్స్ని మాత్రమే చూసుకున్నట్లయితే ఇండియాలో గ్రో అవ్వడానికి ఇంచుమించు 20x గ్రోత్ అనే గ్యాప్ కనిపించింది. సో అలా ఉంటున్నప్పుడు ఆ సొల్యూషన్ ఏదో ఇండియాలోనే ఎందుకు బిల్డ్ చేయకూడదు? ఇండియా ఈజ్ ఆల్సో బెట్టింగ్ వెరీ హెవీ ఆన్ రెన్యూబుల్స్, క్లీన్ మొబిలిటీ, క్లీన్ టెక్. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నట్లయితే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఢిల్లీలోనే కాదు, హైదరాబాద్లోనే కాదు, ఏ మేజర్ సిటీస్లో చూసుకున్నా సరే చిన్నపిల్లలకి ఎక్కువ జలుబు, ఎక్కువ లంగ్స్ రిలేటెడ్ ఇష్యూస్ రావడము, ఆస్తమా ఇటువంటివి రావడము. తర్వాత లాట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ వర్క్ ఆల్సో హ్యాపెనింగ్. అండ్ మూవ్మెంట్ ఉండే కొద్దీ వెహికల్స్, ఓల్డ్ వెహికల్స్ అయ్యే కొద్దీ వాటి యొక్క పొల్యూషన్ ఎమిషన్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. సో ఆబ్వియస్లీ గవర్నమెంట్ ఏమో క్లీన్ మొబిలిటీ, క్లీన్ ఫ్యూయల్ వైపు మొగ్గు చూపుతుంది. ఈ సమయంలో ఇటువంటి ఫేజ్లో ఆ యొక్క ప్రాబ్లమ్ స్టేట్మెంట్ని సాల్వ్ చేయడానికి మన వంతు పాత్ర మనము మన దేశంలోనే పోషించవచ్చు కదా, అక్కడ కూడా మంచి ఆంటర్ప్రెన్యూరల్ అండ్ కెరీర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి కదా అనే ఉద్దేశంతో నా ఎడ్యుకేషన్ అవ్వగానే కొన్ని మంత్స్ అక్కడ ఉండి కాంటెంప్లేట్ చేశాక ఐ కేమ్ బ్యాక్ టు ఇండియా. సో అంటే ఈ ఈవీ సైడ్ రావాలని, అంటే ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్, ఛార్జింగ్ సొల్యూషన్స్ అంటే అక్కడ ఉన్నప్పుడే అనుకొని వచ్చారా, లేకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అర్థమైందా? సో నేను గతిలో వర్క్ చేస్తున్నప్పుడు 2017-18 టైంలో ఐకియా అనే ఒక యూరోపియన్ కంపెనీ ఇండియాకి వచ్చింది. ఇట్స్ ఇన్ హైదరాబాద్. అయితే యూరోపియన్ కంపెనీస్ చాలా మటుకు కూడా కొంచెం ఎన్వైరన్మెంట్ కాన్షియస్ కంపెనీస్ గా ఉంటాయి. అయితే ఐకియా ఎస్పెషల్లీ వెరీ సస్టైనబిలిటీ డ్రివెన్ కంపెనీ. సో వాళ్ళ దగ్గర EV100 క్యాంపెయిన్ అనేటువంటి క్యాంపెయిన్లో వాళ్ళ పార్టిసిపెంట్స్. దాని యొక్క ఉద్దేశం ఏంటంటే 2030 కల్లా కూడా వాళ్ళ ఎంప్లాయీ మొబిలిటీ కానీ, వాళ్ళ గూడ్స్ మొబిలిటీ కానీ అన్నీ కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ ద్వారా జరగాలి అన్నది. ఎందుకంటే ఆబ్వియస్లీ పొల్యూషన్స్ని తక్కువ చేయడానికి. అప్పుడు గతి లాజిస్టిక్స్కి 2017-18 ఆల్మోస్ట్ 10 years బ్యాక్ అప్పటికి ఎలక్ట్రిక్ వెహికల్స్ అని కానీ వాటి ద్వారా లాజిస్టిక్స్ చేయొచ్చు అనే ఆలోచన, అవగాహన కూడా లేదు. దట్ వాజ్ వెన్ ఐ జాయిన్ గతి లాజిస్టిక్స్లో ఆ కంపెనీలో జాయిన్ అయ్యాక అమెజాన్తో పాటు, ఐకియాతో పాటు అమెజాన్, బిగ్ బాస్కెట్, ఫ్లిప్కార్ట్, గ్రోఫర్స్ అప్పుడున్నటువంటి ఈ కామర్స్ కంపెనీస్ అన్నింటికి కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ ద్వారా లాస్ట్ మైల్ మొబిలిటీని నేను డెవలప్ చేయడం జరిగింది. ఇంకా ఆ తర్వాత నుంచి ఎప్పుడైతే గతి లాంటి కంపెనీ ఇది చేసిందో, మరి నీతి ఆయోగ్, డిపార్ట్మెంట్ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్, రాకీ మౌంటైన్ ఇన్స్టిట్యూట్, ఇంకా చాలా ఢిల్లీ డైలాగ్ అండ్ యాక్షన్ కమిటీ, ఇట్లా చాలా సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్ ప్లస్ స్టేట్ గవర్నమెంట్ ఏజెన్సీస్ కూడా దే స్టార్టెడ్ హ్యావింగ్ మీ యాజ్ దేర్ అడ్వైజర్. అంటే సార్ మీరు గతి లాంటి లాజిస్టిక్స్ ద్వారా మీరు ఏ విధంగానైతే ఈ లాస్ట్ మైల్ మొబిలిటీని చేశారో దానిని మీరు ఇంకా మాకు ఇన్పుట్స్ ఇచ్చినట్లయితే పాలసీస్ ఫ్రేమ్వర్క్స్లో మీ ఇన్పుట్స్ని మేము తీసుకురావడం జరుగుతుంది అని చెప్పినప్పుడు ఫేమ్ 1.0, ఫేమ్ 2.0 లాంటి పాలసీస్కి ఇన్పుట్స్ ఇవ్వడం జరిగింది. సో ఇదంతా చేస్తూ తర్వాత ఈటో మోటార్స్ అనే కంపెనీ ద్వారా ఎలక్ట్రిక్ 3-wheelers ప్రమోషన్ చేయడము, తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఎలక్ట్రిక్ వెహికల్ హెడ్గా ఉంటూ ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డులో మరి ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ప్రమోషన్స్ అనే విభాగానికి కూడా అధిపతిగా ఉంటున్నప్పుడు ఈ మ్యాక్రో ఎకనామిక్ లెవెల్లో చూస్తున్నప్పుడు టెక్నాలజీ పరంగా, బిజినెస్ పరంగా మంచి స్కోప్ ఉందని అనిపించింది. రెండోది చూసినట్లయితే 14 out of 15 మోస్ట్ పొల్యూటెడ్ సిటీస్ ఇన్ ద వరల్డ్ ఆర్ ఇన్ ఇండియా. ఓకే, తర్వాత 2.5 పార్టికులేట్ మీటర్, దట్ ఈస్ హౌ యూ మెజర్ పొల్యూషన్ అనమాట. అది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్తుందంటే 10 mg/cubic meter. అంటే ఒక క్యూబిక్ మీటర్ తీసుకున్నట్లయితే అందులో 10 mg మాత్రమే ఉండాలి. కానీ యూపీలో, తర్వాత ఢిల్లీలో ఆ నెంబర్స్ అంటే అరౌండ్ 170. అండ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అయితే ఆల్మోస్ట్ 400+. సో నాకు అప్పుడు అనిపించింది ఏంటంటే, ఒకటి మన భారతదేశాన్ని ఇలా వదిలేయలేం. ఎందుకంటే ఓకే మన తరం పోయింది, మరి భావితరాలకు మనం ఏమి ఇస్తున్నాము? పొల్యూటెడ్ ఎయిర్ ఇస్తున్నాము, పొల్యూటెడ్ వాటర్ ఇస్తున్నాము, అండ్ ఇన్హాబిటెడ్ అంటే జీవ సఖ్యము కానటువంటి పరిస్థితులు ఇస్తున్నాం. సో ఒకవైపు టెక్నాలజీ బిజినెస్ మోడల్ ఆ ప్రకారంగా వెళ్తోంది, ఇంకోవైపు ఈ యొక్క వాతావరణ కాలుష్యాలు కూడా బాగా పెరుగుతున్నాయి. దీన్ని సాల్వ్ చేస్తూ బిజినెస్ బిల్డ్ చేయడం వల్ల ఒకటి నా దేశానికి నేను ఒక చేస్తున్నాను అనేటటువంటి సంతృప్తి, రెండు ఒక మంచి కాజులో బిజినెస్ బిల్డ్ చేస్తున్నాను అనే ఆలోచన. సో ఇది నాకు మొదటి నుంచి మనసులో మెదిలేది. యుఎస్ వెళ్ళినప్పుడు కూడా అందుకని ఇవి ఎక్కువ నేను అబ్జర్వ్ చేయడం జరిగింది. అక్కడ ఎట్లా ఈవీ ఈకోసిస్టమ్ పెనిట్రేట్ అయింది, టెస్లా ఎందుకు డెవలప్ అయింది, మనకి కోడి ముందా గుడ్డు ముందా అన్నట్టు, ఛార్జింగ్ ముందా లేకపోతే ఎలక్ట్రిక్ వెహికల్స్ ముందా అన్నప్పుడు టెస్లా డన్ ఎ గ్రేట్ జాబ్. వాళ్ళు ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోయారు, సేల్స్ అయినా అవ్వకపోయినా. ఎప్పుడైతే ఛార్జింగ్ స్టేషన్స్ ఎక్కడ పడితే అక్కడ హైవేస్ లోను, తర్వాత హోటల్స్ లోను, మోటల్స్ లోను పెట్టారో అప్పుడు పర్చేస్ చేసే కస్టమర్కి ఒక కాన్ఫిడెన్స్, ఓకే నాకు ప్రాబ్లం లేదు, ఏ రకంగా అయితే ఫ్యూయల్ స్టేషన్స్ ఉన్నాయో ఛార్జింగ్ స్టేషన్స్ కూడా అలా ఉందని.
అది నేను తీసుకొని ఇండియాలో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు అంటే మీరు లైక్ చాలా ఫేమస్ కంపెనీస్ తో వర్క్ చేశారు, ఇలా అడ్వైజర్ గా వర్క్ చేశారు అన్ని. Yeah. సో లైక్ అప్పుడు మీకు చాలా మంచి లైక్ ఏమంటారు గ్రోత్ అండ్ Yes. ఆల్సో లైక్ మానిటరీ బెనిఫిట్స్ అన్ని Yes, ఉంటాయి. yes. సో అవన్నీ వదిలేసి ఒక స్టార్ట్అప్ స్టార్ట్ చేయడం చాలా కష్టం. Correct. ఎందుకంటే మనకు తెలుసు అంటే స్టార్ట్అప్స్ అని చూసుకుంటే స్టాట్స్ ప్రకారం కూడా అన్ని సక్సెస్ఫుల్ అవుతాయని కూడా లేదు. Yes. సో మీకు కూడా ఆబ్వియస్లీ అప్పుడు స్టాట్స్ Correct. తెలుసుంటాయి. Correct. సో ఏ రిస్క్ తీసుకొని దాంట్లోకి వెంచర్ అయ్యారు? గుడ్ క్వశ్చన్ వినీలా. Yeah. నేను 3 ఐస్ని ఫాలో అవుతుంటా. ఒకటి ఇన్ఫ్లుయెన్స్, Hmm. రెండోది ఇంపాక్ట్, Hmm. మూడోది ఆబ్వియస్లీ ఇన్కమ్. Hmm. రైట్? ఎందుకు నేను చెప్తున్నానంటే మొట్టమొదటిగా నేను ప్రాముఖ్యాన్ని లేకపోతే ప్రాథమికతను ఇచ్చేది ఫస్ట్ ఎప్పుడు అంటే మనం చేసిన పని బట్టి ఇంపాక్ట్ ఎట్లా ఉండబోతోంది, మనము ఎకో సిస్టమ్ మీద ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేయబోతున్నాము, తర్వాత ఇన్కమ్ అనేది చూసుకునేవాడిని. అందుకనే నేను ఈటో మోటార్స్ అనే కంపెనీలో వర్క్ చేస్తున్నప్పుడు యాజ్ ఎ చీఫ్ బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నప్పుడు ఐ హ్యాడ్ అ వెరీ హ్యాండ్సమ్ శాలరీ, మంచి శాలరీ ఉండేది. అలా వర్క్ చేస్తున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నన్ను రీచ్ అవుట్ అయ్యి ఇలా ఈవీస్ పాలసీస్లో మాకు హెల్ప్ చేయడంతో పాటు ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డ్ అనే యొక్క సంస్థ ఉంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫండ్స్ని ఇన్వెస్ట్మెంట్స్ని మొబిలైజ్ చేయాలి స్టేట్కి. మీరు జాయిన్ అవుతారా అని అడిగినప్పుడు అప్పుడున్న మినిస్టర్స్తో సెక్రటరీస్తో అందరితో మాట్లాడడం, వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకోవడము అంతా జరిగింది. ఫ్రమ్ ఈటో మోటార్స్ ఆఫ్ మై శాలరీ టు దిస్ ఐ ఆల్మోస్ట్ జాయిన్ ఎట్ 50% ఆఫ్ మై శాలరీ. అంటే దట్స్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ హౌ ఇంపాక్ట్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ ఆల్వేస్ సూపర్సీడ్ ఇన్కమ్ ఇన్ మై డెసిషన్ మేకింగ్. అయితే అక్కడికి వెళ్ళడం వల్ల ఏం జరిగింది అంటే వైజాగ్లో ర్యాండ్స్టేట్ అనే కంపెనీని లాంచ్ చేయడం జరిగింది. అంతేకాకుండా గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్ 2023 హైదరాబాద్లో వైజాగ్లో ఏదైతే జరిగిందో దానికి సంబంధించి మల్టిపుల్ రోడ్ షోస్ చేయడం జరిగింది. ముంబైలో, బెంగళూరులో, చెన్నైలో, ఢిల్లీలో, హైదరాబాద్లో. వీటి ద్వారా ఇంచుమించు 11 లక్షల కోట్లు విలువైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్ని మొబిలైజ్ చేయడం జరిగింది. వీటి ద్వారా కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పించే అవకాశం జరిగింది. సో ఇదంతా ఇంపాక్టే కదా. సో అక్కడ ఇన్కమ్లో నేను పెద్దగా పట్టించుకోకపోయినా ది ఇంపాక్ట్ ఐ వాజ్ ఏబుల్ టు మేక్. అండ్ దాంతోపాటు పులివెందుల అనేటువంటి ప్లేస్లో ఎలక్ట్రిక్ వెహికల్కి సంబంధించినటువంటి శిక్షణ నైపుణ్య కేంద్రాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్తో కలిపి పెట్టడం జరిగింది. ఏ స్టేట్లో కూడా లేదు. పులివెందులో ఇంచుమించు 12,000 స్క్వేర్ ఫీట్లో ఒక ఎలక్ట్రిక్ 2 వీలర్ 3 వీలర్ ఎలా అసెంబుల్ చేస్తారు అంటే సెల్స్తో మొదలుపెట్టి సెల్స్ని ఫస్ట్ అసెంబుల్ చేసి సిరీస్ ప్యారలల్ కనెక్షన్ చేసి వెల్డింగ్ చేసి దానికి బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ని చేసి దాని అంతటిని ఒక ఫ్రేమ్లో పెట్టి దాన్ని వెహికల్ ఫ్రేమ్లో మోటార్స్లో కనెక్ట్ చేసి ఎట్లా దాన్ని రన్ చేస్తామన్నది స్టెప్ బై స్టెప్ చేస్తూ 13 స్టెప్స్లో ఒక ఈవీ ఎలా తయారు చేస్తుంది అనే ఒక ల్యాబ్ ఇండియాలో ఎక్కడా లేదు, అక్కడ మాత్రమే ఉంది. దాని ద్వారా కొన్ని వందల మందికి మనం ఐటీఐ డిప్లొమా ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి తర్ఫీదునివ్వడము, ఇచ్చిన తర్ఫీదుతో పాటు అనేక మందికి వారికి ఉద్యోగాలు అవకాశాలు కల్పించడం జరిగింది. సో always impact and influence take a primary thing. So I always believed income follows. ఆ తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే ఓకే మనము ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నాము, మనకు దానికి సంబంధించినటువంటి ఆపరేషన్స్ అవి చూస్తున్నాము, ప్రాబ్లమ్ స్టేట్మెంట్ మనకు తెలుసు, దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలో మనకు తెలుసు, టీమ్ని ఎట్లా గైడ్ చేయాలో మనకు తెలుసు, మనమే ఎందుకు కంపెనీని నడపకూడదు అని ఆలోచన చేస్తున్నప్పుడు ఈ యొక్క ఐడియాతో ఏదైతే ఈటో మోటార్స్ అనే కంపెనీలో వర్క్ చేశానో ఆ ఇన్వెస్టర్స్ దగ్గరికి నేను వెళ్ళడం జరిగింది. వెళ్ళి ఐడియాని ప్రజెంట్ చేయడం జరిగింది. ఈటో మోటార్స్లో ఉన్న ఇన్వెస్టర్ ఈజ్ వెరీ వెరీ ఐ వుడ్ సే కాన్ఫిడెంట్ ఆన్ దట్ ఐడియా. దాంతో ఆయన చెప్పారు ఏంటంటే నేను ఇన్వెస్ట్మెంట్తో పాటు ఐ విల్ ఆల్సో గివ్ యూ రెడీమేడ్ బిజినెస్. ఈటో మోటార్స్ అనే సంస్థ ఏం చేస్తుందంటే ఎలక్ట్రిక్ 3 వీలర్స్లో ప్యాసింజర్స్ని కార్గోస్ నడిపిస్తుంది. ఆయన ఇచ్చిన బిజినెస్ ఏంటంటే నా యొక్క ఫ్లీట్కి నువ్వు ఛార్జింగ్ ఇన్ఫ్రా డెవలప్ చేయని. సో Jan 2024లో మేము స్టార్ట్ చేసాం ఈ కంపెనీ వినీల్ గారు. అండ్ అవర్ ఫస్ట్ మంత్ టాప్ లైన్ వాజ్ 8.3 lakhs. అది కూడా ఇన్వెస్టర్స్ మాకు ఇచ్చిన ఆపర్చునిటీ. Jan 2025 ఎగ్జాక్ట్లీ 1 yearలో దట్ 8.3 lakhs has become 83 lakhs, 10x గ్రోత్. మార్చ్ 2025 బుక్స్ క్లోజ్ చేసేటప్పటికి మొదటి సంవత్సరంలోనే మేము 10 కోట్ల టాప్ లైన్ బిజినెస్ చేసాం. స్టార్ట్అప్ కంపెనీ విత్ ఇన్ ఫస్ట్ ఇయర్ వి డిడ్ 10 crores ఆఫ్ టాప్ లైన్, అది కూడా ప్రాఫిటబుల్, బర్న్ చేస్తూ కాదు. అంతేకాకుండా ఏప్రిల్ నుంచి డిసెంబర్ చూసినట్లయితే ఆ 10 కోట్లు దాటేసాము. ఈ మార్చ్కి వచ్చేటప్పటికి విల్ బి ఎనీవేర్ బిట్వీన్ 15 to 20 crores. మళ్ళీ ఇదంతా కూడా బీయింగ్ ప్రాఫిటబుల్. సో రిస్క్ తీసుకున్నానంటే డెఫినెట్లీ తీసుకున్నాను. కార్పొరేట్లో కంటిన్యూ అయి ఉంటే శాలరీ గొప్పగా వచ్చేదంటే డెఫినెట్లీ కొన్నింతలుగా వచ్చేది. మరి ఈ
ఈ రిస్క్ తీసుకుని శాలరీ తగ్గించుకొని ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగారంటే డెఫినెట్లీ ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగాను. ఇప్పుడు మా కంపెనీల నుంచి మించు డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఎంప్లాయీస్ కలిపి 100 మంది ఉంటారు. మరి వాళ్ళ కుటుంబాలకి మనం ఇంపాక్ట్ చేస్తున్నట్టే. అంతేకాకుండా ఒక స్టేట్లో మొదలైనటువంటి థండర్ ప్లస్ ఆపరేషన్స్ 16 స్టేట్స్కి వెళ్ళడము, 60 సిటీస్కి వెళ్ళడము, 250 ఛార్జింగ్ స్టేషన్స్, 1000+ ఛార్జెస్. ఇప్పుడు హైదరాబాద్ నుంచి విజయవాడ నుంచి వైజాగ్ ఎలక్ట్రిక్ బస్సెస్ వెళ్తున్నాయి అంటే గర్వంగా చెప్పగలను. అది థండర్ ప్లస్ ఇన్స్టాల్ చేసినటువంటి అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ ద్వారా వచ్చినటువంటి కాన్ఫిడెన్స్ మూలంగానే ఈ బస్సులు వెళ్తున్నాయి. సో ఆ ప్రకారంగా చూసినట్లయితే ఐ థింక్ ఇంపాక్ట్ వీఆర్ ఏబుల్ టు క్రియేట్, ఇన్ఫ్లుయెన్స్ వీఆర్ ఏబుల్ టు మేక్ ఇట్, ఇన్కమ్ వీ బిలీవ్ విల్ ఫాలో అస్. దట్స్ అ వెరీ గ్రేట్ మంత్ర. సో ఇప్పుడు చూసుకుంటే లైక్ ఛార్జింగ్ స్టేషన్స్ ఇకో సిస్టమ్ కానీ అదంతా ఇప్పుడు మీరు చెప్పినట్టు అబ్రాడ్తో కంపేర్ చేస్తే చాలా లాగ్ అనేది ఉంది. సో ఇప్పుడు లైక్ మీ కంపెనీ తరఫున మీరు అవన్నీ ఏర్పాటు చేస్తున్నారు, అంతా కరెక్ట్. కానీ మనం చూసుకుంటే చాలా మంది ఇంకా ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనడానికి హెసిటేట్ చేస్తూనే ఉన్నారు, సైటింగ్ ది రీజన్స్ ఆఫ్ ఎయిదర్ లైక్ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ ది మెయిన్, అండ్ ఇంకొందరు లైక్ ఎక్కువ ఇష్యూస్ వస్తాయేమో, బ్రేక్ డౌన్స్ అవుతాయేమో, ఒక కాన్ఫిడెన్స్ ఉండదు అదంతా. సో ఇప్పుడు అంటే ఇంకా చూసుకుంటే పర్సెంటేజ్ అబ్రాడ్ తో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ. సో హౌ ఆర్ యూ ఏబుల్ టు అడ్రస్ దిస్, ఆర్ వాట్ డూ యూ థింక్ విల్ ఇంపాక్ట్ ద యూజర్స్? అంటే ఈవీ వైపు మనం కాన్ఫిడెంట్ గా మూవ్ అవ్వచ్చు అనేది ఒక ఇంపాక్ట్ గానీ లేకపోతే ఆలోచన గానీ ఎలా క్రియేట్ చేయగలరు? గమనించినట్లయితే ఒక 2-3 సంవత్సరాల ముందుకు ఇప్పటికి ఒకసారి కంపేర్ చేసినట్లయితే ఒక 3 years బ్యాక్ ఎన్ని కార్స్ ఉండేవి అంటే ఈవీస్ లో టాటా టిగోర్ అనేది ఒకటి ఉండేది, ఆ తర్వాత మహీంద్రా రేవా అనేది ఒకటి ఉండేది. అలానే చాలా లిమిటెడ్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉండేవి. అప్పట్లో ఎలక్ట్రిక్ కార్స్ అంటే కూడా పర్ఫార్మెన్స్ డ్రివెన్ కార్స్ కాదు కానీ కమోడిటీ కార్స్, ఎకనామిక్ కార్స్, అంటే వాడడానికి ఉపయోగపడే కార్స్లో ఉండేది. కానీ ఇప్పుడు చూసినట్లయితే Mercedes Benz has launched its EV cars, BMW has launched its EV cars, Tata has launched Harrier, one of its flagship product into EV. Mahindra, the Born Electric series చూసినట్లయితే 6 and 9, they look very futuristic. Hyundai, Ioniq Plus, Creta Plus, many other things. MG, Comet తో మొదలుపెట్టి now they also have very higher Cyberster అని చెప్పి 80 lakhs 2-seater with wing doors etc. సో ఇవన్నీ ఎందుకు జరిగింది అంటే ఇండస్ట్రీస్కి కన్జ్యూమర్ బేస్ మీద కాన్ఫిడెన్స్ రావడం వల్లనే వాళ్ళు కొన్ని కోట్లు ఇన్వెస్ట్ చేసి ప్రొడక్ట్స్ లాంచ్ చేయడం జరిగింది. రెండోది కూడా ఉంది, ఎప్పుడైతే కంపెనీస్ అంత ఇన్వెస్ట్ చేసి మోడల్స్ తీసుకొస్తున్నారో కన్జ్యూమర్స్ కూడా క్యూరియాసిటీ పెరిగి ఆ డిఫరెంట్ మోడల్స్ తీసుకోవడం జరిగింది. వీటన్నిటికీ ముఖ్య బేస్ ఎక్కడొచ్చింది అంటే నెంబర్ 1, ఒకప్పుడు అయ్యో నేను ఎక్కడికైనా వెళ్ళిపోతే ఛార్జింగ్ అయిపోతే నేను స్ట్రాండర్డ్ అయిపోతానేమో అనే భయం నుంచి ఇప్పుడు ఎలా చూసుకున్నా కనీసం ఒక 30 to 50 kilometers హైవేస్లో చూసుకున్నట్లయితే కనీసం ఎవరిదో ఒకటి ఛార్జింగ్ స్టేషన్ ఉంది. మాదే నేను చెప్పను కానీ మాలాంటి కంపెనీస్వి చాలా ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ రీసెంట్లీ హైదరాబాద్ నుంచి విశాఖపట్నం నేను పొంగల్ టైంలో కావాలనే ఎలక్ట్రిక్ వెహికల్లో వెళ్ళడం జరిగింది నేను ఫ్యామిలీతో పాటు. ఎందుకు అంటే చెప్పడం కంటే చేయడం కష్టం. అందరూ ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుక్కోండి అని చెప్పడం సులభం. నేను ఎలక్ట్రిక్ వెహికల్ నడిపాను, ఇవి నాకు వచ్చిన ఛాలెంజెస్, ఇవి నాకు వచ్చిన బెనిఫిట్స్, దీనివల్ల మీరు ఎలక్ట్రిక్ వెహికల్స్కి షిఫ్ట్ అయితే మీకు ఉపయోగం ఉంటుంది అని చేసి చూపించాలి అనే ఉద్దేశంతో వెళ్ళాను. సో హైదరాబాద్ నుంచి విశాఖపట్నం చూసుకున్నట్లయితే రఫ్లీ ఇంచుమించు 700 kilometers. నేను ఒక డీజిల్ కార్లో వెళ్ళానంటే దానికి ఇంచుమించు 10 kilometers డీజిల్ ఆర్ పెట్రోల్ 10 kilometers మైలేజ్ అనుకుంటే 700 kilometersకి నాకు ఇంచుమించు 700 kilometers ఒకవైపు 700 kilometers రెండో వైపు అంటే ఇంచుమించు ఒక 1500 kilometers అనుకుందాం. 1500 kilometers నడపాలి అంటే నేను 150 liters ఆఫ్ ఫ్యూయల్ పెట్టాలి. 150 into రఫ్లీ 100 rupees తీసుకున్నట్లయితే 15,000 rupees. ఓకే, అదే ఎలక్ట్రిక్ వెహికల్స్లో నేను వెళ్ళినప్పుడు నాకు ఎంత ఖర్చు అయిందంటే 1500 kilometers. సో నా ఫుల్ కార్ ఛార్జ్ చేస్తే 500 kilometers వచ్చేది. ఫుల్ కార్ ఛార్జ్ చేయడానికి 70 units. 70 units ఇంటూ రఫ్లీ అరౌండ్ ఒక యూనిట్కి 15 to 20 rupees వేసుకున్నట్లయితే ఒక ఫుల్ ట్యాంక్కి 1000 rupees. సో నేను చేయాల్సింది ఆ 1500 kilometersకి 3 ఫుల్ ట్యాంక్స్ మాత్రమే. అంటే 3 into 1000 3000. పోనీ అక్కడక్కడ పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్ అనుకుని ఇంకొక 1000 రూపాయలు ఎక్స్ట్రా వేసుకున్నా సరే 15,000 రూపాయల ఫ్యూయల్ ఎక్స్పెన్స్ ఎక్కడ, 4,000 రూపాయల ఫ్యూయల్ ఎక్స్పెన్స్ ఎక్కడ, ఇంచుమించు 1/3 ఆఫ్ ద కాస్ట్లో అయిపోతుంది. సో క్లియర్గా నేను చూపించింది ఏంటంటే
మీకు కిలోమీటర్కి ఒక దగ్గర మీకు 5 రూపాయలు జరిగితే ఇక్కడ మీకు రూపాయిన్నరలోనే దాని యొక్క ఇదైపోతుందండి. సో నెంబర్ 1. రెండోది, రెగ్యులర్ కార్స్లో చూసుకున్నట్లయితే యూ హ్యావ్ లాట్ మెనీ మూవింగ్ పార్ట్స్. మీకు ట్రాన్స్మిషన్ బాక్స్ ఉంటుంది, గేర్ బాక్స్ ఉంటుంది, ఇంజిన్ ఉంటుంది. సో ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్స్, అవి ఇవి అవన్నీ మెయింటెనెన్స్ ఉంటుంది. ఎలక్ట్రిక్ వెహికల్స్లో ఆల్ యూ హ్యావ్ ఇస్ బ్యాటరీ మెయింటెనెన్స్ సిస్టమ్ అండ్ ట్రాక్షన్ మోటార్స్. సో ఫ్యాన్ ఎప్పుడైనా మీరు రిపేర్లు ఎక్కువ చేయించారా? సీలింగ్ ఫ్యాన్ ఆ. లేదు, చాలా ఒకసారి పెడితే ఉంటుంది. దట్స్ ఎగ్జాక్ట్లీ హౌ ఎన్ ఈవీస్. మహా అయితే ఏం చేస్తారు, మోటార్ ఫ్యాన్ ఏమి రిపేర్ చేయరు, మోటార్ తీస్తారు, ఆ మోటార్ మార్చేస్తారు, రైట్? సిమిలర్లీ ఈవీస్ లో కూడా ఇట్ ఈస్ మోర్ అబౌట్ రీప్లేస్మెంట్ దాన్ రిపేర్స్. సో ఒకటి, సర్వీసింగ్ కాస్ట్ బాగా తగ్గుతుంది. 2, రన్నింగ్ కాస్ట్ బాగా తగ్గుతుంది. ఒకటే ఒక ఇబ్బంది ఏంటంటే అప్ ఫ్రంట్ కాస్ట్ ఎక్కువ ఉండొచ్చు. అంటే ఒకే వెహికల్, ఐస్ వెహికల్లో సపోజ్ ఒక మోడల్ తీసుకున్నట్లయితే దాని మీద ఈవీ తీసుకుంటే 30% కాస్ట్ ఎక్స్ట్రా ఉండొచ్చు. కానీ ఈ 30% కాస్ట్ కూడా మీరు నడిపే కిలోమీటర్స్ ద్వారా అది లెస్ దాన్ 1 to 2 years లో మీరు రికవర్ చేస్తారు. ఇంకా తర్వాత అంతా కూడా ప్రాఫిట్స్. సో ఈ అవేర్నెస్ నాకు తెలిసి కస్టమర్స్ లో వచ్చింది, నెంబర్ 1. అందుకే మోడల్స్ పెరిగినాయి. అండ్ ఇటువంటి ప్రోగ్రామ్స్ ద్వారా కూడా ఇంకా అవేర్నెస్ వెళ్తుంది, మీలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ చేస్తుంది దాని ప్రకారం. రెండోది ఏంటంటే అప్పట్లో ఉన్నటువంటి మోడల్స్కి ఇప్పట్లో ఉన్న మోడల్స్కి కస్టమర్స్కి చూస్ చేసుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. మూడోది, ఛార్జింగ్ స్టేషన్ పెనిట్రేషన్స్ కూడా చాలా బాగా జరిగినాయి. నాలుగోది ఏమవుతుందంటే కార్స్ కూడా ఒకప్పుడు వాటి యొక్క సి రేటింగ్ అంటారు, అంటే ఎబిలిటీ టు టేక్ ది ఎనర్జీ వెన్ ఛార్జింగ్, అవి చాలా తక్కువగా ఉండేది. కాబట్టి అండ్ ఛార్జర్స్ కూడా చాలా తక్కువ కెపాసిటీలో ఉండేది. అంటే ఒక వెహికల్ ఛార్జ్ అవ్వాలంటే కనీసం గంట పట్టేది. అదే ఇప్పుడు థండర్ ప్లస్ అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ ద్వారా వెహికల్ 15 to 20 minutes లో ఛార్జ్ అయ్యే అవకాశం ఉంది. సో ఇంత వెసులుబాటు, ఇంత సౌలభ్యం వచ్చాక ఆబ్వియస్లీ షిఫ్ట్ అవుతోంది. అండ్ ముందు కూడా ఇంకా మల్టిపుల్, ఇది ఓన్లీ నేను 4 wheelers లో చెప్పాను. బస్సెస్ లో అయితే చాలా పెనిట్రేషన్ జరిగింది. ఇప్పుడు మనకి తెలంగాణ గవర్నమెంట్ రీసెంట్ గా 2000 ఎలక్ట్రిక్ వెహికల్ బస్సెస్ ని యాడ్ చేయాలనుకుంటున్నారు. అంతేకాకుండా 2 wheelers లో చూసినట్లయితే స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్ లాంటి ఎంప్లాయీస్ చూసినట్లయితే వాళ్ళందరూ కూడా వాడేది ఎలక్ట్రిక్ 2 wheelers. ఎందుకనంటే అక్కడ వాళ్ళకి less than 50 paisa per kilometer పడుతుంది అది, రైట్? తర్వాత 3 wheelers చూసినట్లయితే ఆల్మోస్ట్ మెల్లగా డీజిల్ ఆటోస్ అన్ని సిఎన్జి ఆటోస్ వెళ్ళిపోతూ అన్ని ఎలక్ట్రిక్ ఆటోస్ రావడం జరుగుతుంది. సో ఐ థింక్ దట్ ట్రెండ్ అండ్ దెన్ ది షిఫ్ట్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇంకొంచెం అవేర్నెస్, ఇంకొంచెం మోడల్స్, ఇంకొంచెం ఛార్జింగ్ యాంగ్జైటీని తగ్గించినట్లయితే ఇండియా విల్ వెరీ సూన్ షిఫ్ట్ టు అ క్లీన్ మొబిలిటీ ఈకోసిస్టమ్. వండర్ఫుల్లీ ఎక్స్ప్లెయిన్. సో ఇప్పుడు మీరు అన్నట్టు ఛార్జింగ్ టైం తగ్గింది, ఎక్కువ ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి, అన్నీ కరెక్టే. కానీ ఇప్పుడు మీరు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పినట్టు హైదరాబాద్, విజయవాడ మధ్యలో మీరు చాలా ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేశారు. అండ్ వేరే సిటీస్ కి కూడా ఇప్పుడు మెల్లమెల్లగా ఎక్స్పాండ్ చేస్తున్నారు మీ నెట్వర్క్ ని. కానీ ఇప్పుడు ఇవన్నీ పెట్టేటప్పుడు ఆబ్వియస్లీ టెక్నాలజీ ఇంక్రీజ్ అయ్యి మీరు ఎలా అయితే చెప్పారో 1 hour లో ఛార్జ్ అయ్యేది ఇప్పుడు 15-20 minutes లో అవుతుంది. సో దాంట్లో మీరు కొత్త టెక్నాలజీ యాడ్ చేసి ఉండొచ్చు, లేకపోతే చాలా చేంజెస్ చేసి ఉండొచ్చు. దానికి మనం రెడీగా ఉన్నామా, ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్, మీరు ఇవన్నీ ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు, ప్లాన్ చేస్తున్నప్పుడు కూడా చాలా హర్డల్స్ వచ్చి ఉంటాయి. ఇప్పుడు ఇనీషియల్లీ లైక్ అంటే వెహికల్కి ఏమైనా ఇష్యూస్, లేకపోతే ఛార్జింగ్ స్టేషన్ ఇష్యూస్, సో అవన్నీ ఎలా ఓవర్కమ్ చేస్తున్నారు? సి యు ఆర్ రైట్. ఏదైనా ఒక కొత్త మార్గంలో వెళ్తున్నప్పుడు యూ డిస్కవర్ లాట్ మెనీ ప్రాబ్లమ్స్. అయితే మేము కూడా అనేక రకమైన ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసాం. వాటన్నిటిని కూడా మేము స్టెప్పింగ్ స్టోన్స్గా తీసుకుని ముందుకు వెళ్ళాం. ఫర్ ఎగ్జాంపుల్, మొట్టమొదటిగా మాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ల్యాండ్. ఛార్జింగ్ స్టేషన్ పెట్టాలంటే ల్యాండ్ కావాలి. ల్యాండ్ తీసుకుంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉంటాయంటే హోటల్ పెడితే ఎంత రెంట్ వస్తుందో ఛార్జింగ్ స్టేషన్ పెట్టినా అంతే రెంట్ కావాలనుకుంటారు. కానీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చేది, సార్ ఇది ఛార్జింగ్ స్టేషన్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది, అంత రెంట్స్ ఇవ్వలేమని. అలా అనిపించినప్పుడు నాకు అర్థమైంది అంటే ఎందుకు నేను స్టాండ్ అలోన్ ఛార్జింగ్ స్టేషన్ పెట్టాలి? ఆల్రెడీ ఒక హోటల్ ఉంది, వాళ్ళకి పార్కింగ్ లాట్స్ ఉన్నాయి. ఆ పార్కింగ్ లాట్స్లో సపోజ్ వాళ్ళకి ఒక 10 to 20 cars పార్క్ చేసే స్థలం ఉంది. అందులో కనీసం ఒక 4 నుంచి 6 కార్లు ఈవీ కార్స్ పెట్టుకునేటట్టు నేను ఛార్జింగ్ స్టేషన్ పెడితే సరిపోతుంది కదా అని ఏం చేశామంటే ఇండిపెండెంట్ ల్యాండ్ ఓనర్స్ దగ్గర వెళ్ళడం మానేసి హోటల్ ఓనర్స్ దగ్గర వెళ్ళడం మొదలుపెట్టి వాళ్ళకి చెప్పిన విషయం ఏంటంటే ఒక వెహికల్ వచ్చింది అంటే, ఒక బస్సు వచ్చింది అంటే ఇంచుమించు 50 మంది కస్టమర్స్, ఒక కార్ వచ్చిందంటే ఇంచుమించు 4 హైపేయింగ్ కస్టమర్స్. అండ్ బస్సు అయినా కార్ అయినా సరే కనీసం అరగంట నుంచి గంట సేపు ఛార్జింగ్ పెట్టుకుంటాయి, అందుకే ఆగుతాయి. గంట బస్సులో కూర్చోవాడు, కార్లో వాళ్ళు కార్లో కూర్చోరు. సో మీరు ఎటువంటి ప్రమోషనల్ యాక్టివిటీస్ చేయకుండా, ఎటువంటి మళ్ళీ కొత్తగా కస్టమర్స్ని ఎక్వైర్ చేయడం చేయకుండా మీ యొక్క హోటల్కి కస్టమర్స్ ఏం తీసుకొస్తుందంటే ఈవీ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొస్తుంది.
ఆ 50 మంది వచ్చారు. అలాంటిది ఇంచుమించు 10 బస్సులు వచ్చినాయి. 10 బస్సులు వచ్చినాయంటే 2 ట్రిప్పులు వేసినాయి అంటే ఆ 50 ఇంటూ 10 ఇంటూ 2 వేసుకున్నట్లయితే రోజుకి మీకు ఇంచుమించు 1000 మంది వస్తున్నారు. 1000 మంది ఫుట్ ఫాల్. ఆ 1000 మంది ఆన్ అన్ యావరేజ్ ₹100 బిల్ చేసిన టిఫిన్ లంచ్ అవన్నీ యావరేజ్ యు ఆర్ ఎర్నింగ్ 1 lakh రూపీ పర్ డే వితౌట్ ఎనీ ఎడిషనల్ ఇన్వెస్ట్మెంట్. ఏం చేయలేదు. అది కాకుండా కార్లు చూసుకున్నారనుకోండి, నలుగురు ఉన్నారంటే ఒక ₹1000 బిల్ చేస్తారు. అలాంటిది రోజుకి ఒక 30 కార్లు వచ్చినాయి అంటే 30,000 బిల్లు. అంటే ఇక రోజుకి ఇది 30,000, బస్ నుంచి వచ్చేది 1,30,000. ఈ విషయం నేను చెప్పేవాడిని. కానీ మొన్న రీసెంట్గా సూర్యాపేటలో తనూస్ లోగిలి ఒక కొత్త హోటల్ ఉండింది. ఆ తనూస్ లోగిలి మేము వర్క్ చేస్తూ ఈ సంక్రాంతి ముందు ఛార్జింగ్ స్టేషన్ రెడీ చేసేసాం. ఆయన ఈ ఇంటర్వ్యూ చూసి వచ్చాడు. రోజుకి ₹1,00,000 ఎలా సంపాదించాలి అనేటువంటి చిన్న తమ్మునేలతో తండ్రి ప్లస్ దాంట్లో ఉంటుంది. అది చూసి నిజంగా ₹1,00,000 సంపాదించవచ్చు అని వచ్చాడు. ఆయన మాకు ఇచ్చినటువంటి టెస్ట్ మనీ ఏంటంటే పండగ టైంలో, సార్ చాలా థ్యాంక్స్, ఎందుకంటే రోజుకి ₹1,00,000 తెలియదు కానీ నేను ఒక రోజు ₹6,00,000 సంపాదించాను. అందులో మెజారిటీ ఆఫ్ ద రెవెన్యూ కేమ్ ఫ్రమ్ ఎలక్ట్రిక్ బస్సెస్ అండ్ ఎలక్ట్రిక్ కార్స్. థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పారు. సో ల్యాండ్ని ఏ విధంగా మేము ఓవర్కమ్ చేసామంటే హోటల్స్తో మేము టైప్ పెట్టాం. ఫస్ట్లో విన్నారా? అంటే ఫస్ట్లో వినలేదు. ఫస్ట్లో ఏంటంటే బస్సు మాకొద్దు, బస్సు కస్టమర్స్ వస్తారు అంతా పాడు చేసేస్తారని, అమ్మో ఎలక్ట్రిక్ కార్స్ అంటే పేలిపోతాయి, అదే పోతాయి, మాకు ఇవేమీ టెక్నాలజీ తెలీదు, మేము అక్కడ రన్ చేయలేమంటే వాళ్ళకి ఇచ్చిన కాన్ఫిడెన్స్ ఏంటంటే మీరు ప్లేస్ మాత్రమే ఇస్తున్నారు, దాన్ని ఇన్స్టాల్ చేసేది మేము, పర్మిషన్స్ తీసుకొచ్చేది మేము, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్తో లైసెన్సింగ్ చేసేది మేము, అన్నీ చేసేది మేము ఇది చేస్తూ మీకు ఎడిషనల్ బిజినెస్ ఇస్తున్నాం. ఎప్పుడైతే 1-2 ఇట్లాంటి సక్సెస్ స్టోరీస్ వచ్చినాయో ఇప్పుడు మాకు రోజు ఆఫీస్లో కనీసం ఒక 10 మంది వస్తారు. ఎవరు వీళ్ళంటే హైవేలో హోటల్ ఓనర్సే. సార్ మా దాంట్లో పెట్టండి. సో ఆ రకంగా ఓవర్కమ్ చేయడం జరిగింది. రెండోది పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చేటప్పటికి ఒక ఈవీ ఛార్జింగ్ స్టేషన్ చూసినట్లయితే 30% కాస్ట్ గవర్నమెంటే తింటోంది అంటే డిమాండ్ ఛార్జెస్ అని కానీ ఆ ఛార్జెస్ కానీ. సో రిప్రజెంట్ చేసాం మేము గవర్నమెంట్కి, సార్ ఇది అప్కమింగ్ టెక్నాలజీ, కొత్త ఇండస్ట్రీ కాబట్టి మీరు కాస్త అందులో సబ్సిడీస్ ఇస్తే బాగుంటుందని. అండ్ సదరు అధికారులు సానుకూలంగానే స్పందించారు. అండ్ తర్వాత వెహికల్స్ వస్తాయా రావా అనేటువంటి క్యూరియాసిటీ ఉండేది. కానీ ఎప్పుడైతే అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టాము, అంటే 240 కిలోవాట్, 320 కిలోవాట్, అందరూ 30 కిలోవాట్ 60 కిలోవాట్ పెడతారు, మేము దానికి 6-7 ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టాం. ఎప్పుడైతే అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ చేశారో ఒక వ్యక్తి ఇంతకుముందు గంట సేపు ఉంటే కానీ వెహికల్ ఛార్జ్ అయ్యేది కాదు. అలాంటిది 15 గంటలో తన వెహికల్ ఛార్జ్ అయిపోయిన తర్వాత ఆయన ఇంకో దగ్గర ఛార్జింగ్ పెట్టుకోవట్లేదు. సో ఇలా మాకు ట్రాఫిక్ పెరిగింది, ల్యాండ్ బాగా రావడం జరిగింది, అండ్ మాతో పార్ట్నర్ అయినటువంటి రెస్టారెంట్స్కి ఇన్కమ్ రావడం జరిగింది. ఇలా ఒక్కొక్క ప్రాబ్లమ్ని మేము ఆపర్చునిటీగా మార్చుకుని ముందుకు వెళ్ళడం జరిగింది. అంటే మీరు చెప్పింది అబ్సల్యూట్ లైక్ సక్సెస్ స్టోరీ, కానీ అంటే అన్ని ఫేవరబుల్ గా లైక్ వర్క్అవుట్ అయ్యాయి కాబట్టి ఇట్స్ గివింగ్ పీపుల్ లైక్ మచ్ నీడెడ్ అడ్వాంటేజ్ కూడా. యా, సో లైక్ యూ సెడ్ ఎవ్రీథింగ్ ఫెల్ ఇన్ టు ప్లేస్ అని చెప్పొచ్చు కదా. సో ఇప్పుడు లైక్ ఈ హర్డల్స్ అన్ని ఉన్నాయి, మీరు అన్నట్టు అవన్నీ ఓవర్కమ్ చేశారు అదంతా. సో ఇప్పుడు లైక్ టెక్నాలజీ డే బై డే మారుతుంది కదా. అండ్ ఇంకోటి, చాలా మంది పీపుల్ కి మేబీ ఆపరేట్ చేయడం తెలియకపోవచ్చు, లేకపోతే ఏదైనా డ్యామేజ్ జరగచ్చు. సో అలాంటివి ఏమైనా ఎన్కౌంటర్ అయ్యాయా? ఆఫ్ కోర్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనం హైటెక్ సిటీ ఛార్జింగ్ స్టేషన్ లో 240 కిలోవాట్ ఛార్జింగ్ స్టేషన్ పెట్టాం. అర్ధరాత్రి 2 గంటల వరకు కూడా మా పర్సన్ ఉన్నారు, బస్ ఛార్జింగ్ అనేది వెళ్ళింది. తిరిగి 3:30కి వచ్చి చూసేటప్పటికి ఇమాజిన్ 90 మినిట్స్ నిడువులోనే ఆ గన్స్ కట్ చేసి పట్టుకెళ్ళిపోయారు. ఎందుకు అని అంటే అందులో కాపర్ ఉంటుంది, డెఫినెట్లీ విలువైంది. అండ్ ఆ గన్స్ కూడా పెద్దగా అంటే వాటి యాక్చువల్ కాస్ట్ 2 lakh రూపీస్, వాళ్ళు అమ్ముకుంటే మహా అయితే 2,000-3,000 వస్తాయేమో. కానీ ఇటువంటి ప్రాబ్లమ్స్ మేమైతే ఫేస్ చేయడం జరిగింది. వాటికి సంబంధించిన సొల్యూషన్స్ కూడా మేము బిల్డ్ చేయడం జరిగింది. తర్వాత టెక్నాలజీ పెరుగుతూ వస్తుంది కాబట్టి అందుకనే మేము ఇప్పుడు కూడా, ఒకప్పుడు ఓన్లీ ఎయిర్ కూల్డ్ ఛార్జింగ్ గన్సే వాడేవాళ్ళం, ఇప్పుడు మా ఛార్జింగ్ గన్స్ అన్నీ కూడా ఆయిల్ కూల్డ్ అండ్ లిక్విడ్ కూల్డ్ ఉంటాయి. సో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. మూడోది ఏంటంటే సదరు ఇన్వెస్టర్, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాంచైజీ పర్స్పెక్టివ్లో చెప్తాను. మీ దగ్గరే డబ్బులు, లేదా మీరే ఒక హోటల్ ఓనర్, రైట్? మీ హోటల్ దగ్గర మీరే ఛార్జింగ్ స్టేషన్ పెడతామనుకుంటున్నారు. ఆల్రెడీ ఒక 2 కోట్లు హోటల్కి పెట్టారు, ఒక 50 lakhs to 1 crore ఛార్జింగ్ స్టేషన్ పెట్టారు. హోటల్ మీకు బిజినెస్ తెలుసు,
ఇన్వెంటరీ ఎట్లా మెయింటైన్ చేయాలి, కూరగాయలు ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఎంత. కానీ ఛార్జింగ్ బిజినెస్ మీకు తెలియదు. ఎలా? వాళ్ళ కోసం ఏం చేస్తామంటే, సార్ మీరు కేవలం ఇన్వెస్టర్ అయితే చాలు, ఆ ఛార్జింగ్ స్టేషన్ ఇన్స్టాల్ చేయడము, అక్కడ మా మ్యాన్ పవర్ని పెట్టడము, కస్టమర్స్ని బస్సెస్ని కార్స్ని తీసుకురావడము, వాళ్ళకి ఛార్జింగ్ చేయించడము, పేమెంట్స్ తీసుకోవడము, బిజినెస్ అంతా రన్ చేసి మీకు ఆ బిజినెస్ నుంచి డబ్బులు ఇచ్చే బాధ్యత మాది. సో దీనివల్ల ఏం చేస్తున్నామంటే, అవతలి వ్యక్తికి ఉన్నటువంటి అపోహలు, అవతలి వ్యక్తికి ఉన్నటువంటి ఇన్హిబిషన్స్ ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని మేము ఏం చేస్తున్నామంటే ఆ పనంతా మేము చేస్తున్నాం. ట్రస్టర్స్ మా మనిషి ఉంటారు, మా టీమ్ లీడర్ ఉంటారు, మా సపోర్ట్ ఉంటుంది, 24/7 ఉంటుంది. కాబట్టి మీరు నిశ్చింతగా మీ మేజర్ బిజినెస్ ఫోకస్ చేసుకోండి, దీని ద్వారా అడిషనల్ ఇన్కమ్ మేము తీసుకుని వస్తాం. సో ఆ రకంగా ఉన్నటువంటి చిన్న చిన్న ఇన్హిబిషన్స్ని కూడా మనము పాజిటివ్గా తీసుకుని ముందుకు వెళ్తున్నాం. సో ఇప్పుడు ఇంకోటి చూసుకుంటే నేను రీసెంట్ గా మీద ఒక పోస్టర్ చూసాను, హర్ఘర్ థండర్ అని, హర్ఘర్ తర్వాత ఉమెన్ ఫ్రాంచైజీ చార్జర్ లగావో పైసా కమావో. సో అంటే అది ఎస్పెషల్లీ టార్గెటెడ్ ఎట్ ఉమెన్ అబ్సల్యూట్లీ కదా. అబ్సల్యూట్లీ. సో అంటే ఇవన్నీ ఐడియాస్ ఏంటి అంటే, ఓకే మీరు అన్నట్టు హైవేస్ రెస్టారెంట్స్ అవన్నీ ఫైన్, కరెక్ట్. కానీ ఇంటి దగ్గర లేకపోతే స్ట్రీట్స్ లో అంటే వాళ్ళకి ఎలా వస్తారు కస్టమర్స్ అసలు? సో మొదటి నుంచి కూడా 3E ఫార్ములాని మేము ముందుకు తీసుకెళ్తుంటాం. అది థ్యాంక్స్ టు అవర్ బోర్డ్ అండ్ అవర్ ఇన్వెస్టర్స్. ఫస్ట్ ఎన్వైరన్మెంట్, సెకండ్ ఎంప్లాయ్మెంట్, థర్డ్ ఎంపవర్మెంట్. సో ఏ విధంగా మనం విమెన్ని ఎంపవర్ చేయొచ్చు అని ఆలోచన చేసినప్పుడు నాకు గుర్తొచ్చింది పాత ఎస్టిడి బూత్ బిజినెస్. మీకు ఐడియా ఉంటే కాయిన్ ఆమె దోశలు వేసుకుంటుంది, పక్కన ఎస్టిడి బూత్ బిజినెస్ ఉంటుంది. లేదా ఆమెకి చిన్న స్టేషనరీ షాప్ ఉంటుంది, పక్కన ఒక ఎస్టిడి బూత్ ఉంది. ఆమె పెద్దగా దాని మీద ఫోకస్ చేయదు, మేజర్ బిజినెస్ ఆమె చూసుకుంటుంది. ఆమె ఫర్ ఎగ్జాంపుల్ టైలరింగ్ చేసుకుంటుంది. సో నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, ఏ విధంగా అయితే ఎస్టిడి బూత్ బిజినెస్ అన్నది నెలకు ఒక 5,000 10,000 ఎడిషనల్ ఇన్కమ్ వాళ్ళకి ఇచ్చింది కదా, అటువంటిది ఈవీ ఛార్జింగ్ ఎందుకు చేయకూడదు అని ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చాక దానికి 2 రకాలైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఒకటి, యు ఆర్ ఎంపవరింగ్ దెమ్. 2, ఎక్కడ పడితే అక్కడ మనకి ఛార్జెస్ కనిపించినాయి అనుకోండి, అప్పుడు సిటీలో ఉన్నటువంటి 2 వీలర్స్, గిగ్ వర్కర్స్, 3 వీలర్స్ వాళ్ళకు కూడా ఇంకా కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే, ఇక్కడ కాకపోతే అక్కడ, అక్కడ కాకపోతే ఇక్కడ, ఎక్కడైనా నేను ఛార్జ్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఆ పర్స్పెక్టివ్లో వచ్చినటువంటిది హర్ఘర్ థండర్. ఏంటిది ఇది అంటే, లెస్ దాన్ 10,000 రూపీస్లో ఒక 3.3 కిలోవాట్ యూనివర్సల్ ఛార్జర్ 2 వీలర్స్ని, 3 వీలర్స్ని, 4 వీలర్స్ని ఛార్జ్ చేస్తుంది. కంప్లీట్ మెటల్ బాడీ బిల్ట్, అంటే డస్ట్, రెయిన్ ఇటు వచ్చిన IP67 ప్రొటెక్టెడ్, ARAI సర్టిఫైడ్, అండ్ అచ్చం ఒక టేబుల్ మౌంట్, వాల్ మౌంట్ ఆర్ ఏ స్టాండ్ మౌంట్ ఇలా ఉంటుంది. అండ్ పెద్దగా ఎవరు చేయాల్సిన లేదు, 3 సింపుల్ స్టెప్స్. దాని మీద QR కోడ్ ఉంటుంది. స్కాన్ చేశానా, ఎన్ని యూనిట్స్ కావాలో సెలెక్ట్ చేసుకుని పే చేశానా, కనెక్ట్ చేసుకున్నానా, ఛార్జ్ చేసుకున్నా, స్కాన్, పే అండ్ ఛార్జ్. సో ఇలా ఒక కొత్త ఆవిష్కరణ తీసుకురావడం జరిగింది. దీనిని ఇన్ఫోసిస్ ఫౌండేషన్, ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్, సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పోవర్టీ, విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కమిషన్ వీళ్ళతో మాట్లాడినప్పుడు దే వర్ అమేజ్డ్. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో విమెన్ ఎంపవర్ చేయాలంటే వాళ్ళకి స్కిల్స్ నేర్పించాలి, ఎడ్యుకేషన్ ఇవ్వాలి, బిజినెస్ ఎట్లా చేయాలో నేర్పించాలి, ఆ తర్వాత వొకేషనల్ స్కిల్స్ నేర్పించాలి అనేది ఒక ఎత్తు అయితే, ఇక్కడ మేము తీసుకొచ్చింది ఏంటంటే, ఆ స్కిల్స్ ఏవి లేకపోయినా సరే యూ కెన్ ఎర్న్. సో ఆ రకంగా హర్ఘర్ థండర్ ప్రతి ఇల్లు ఎందుకు ఛార్జింగ్ పాయింట్ అవ్వకూడదు, అలానే లేడీస్కి ఛార్జర్ లగావో పైసా కమావో, రైట్, ఛార్జర్ పెట్టుకో డబ్బులు తెచ్చుకో. అండ్ ఇది 10,000 అంటున్నాం. మొదటి 2 నెలల్లోనే పెట్టిన ఇన్వెస్ట్మెంట్ వచ్చేస్తుంది. ఆ తర్వాత వచ్చేదంతా కూడా ఇంక అడిషనల్ రెవెన్యూ. సో ఇలా ఏమంటారు, బిలో పవర్టీ లైన్లో ఎడ్యుకేషన్ సరిగ్గా లేనటువంటి విమెన్, లేదా ఆల్రెడీ ఏదైనా వొకేషనల్ ట్రైనింగ్ చేస్తూ ఎడిషనల్ ఇన్కమ్ కావాలనుకున్న వాళ్ళ కోసము ఈ ఛార్జర్ లగావో పైసా కమావో అనే క్యాంపెయిన్ని, హర్ఘర్ థండర్ అనే క్యాంపెయిన్ లాంచ్ చేయడం జరిగింది. 2 కూడా సూపర్ సక్సెస్ఫుల్ ఇన్ ది ఎంటైర్ కంట్రీ, ఎస్పెషల్లీ షో ఇన్ బోత్ తెలుగు స్టేట్స్. సో అంటే లైక్ ఇప్పుడు ఫర్ సపోజ్ ఏదైనా మనం ఒక ఏరియా తీసుకుంటే దాంట్లో ఏదో ఒక స్ట్రీట్ లో ఉండొచ్చు కదా, అక్కడ కూడా అంటే ఇప్పుడు కస్టమర్ బేస్ ఉందంటారు? అబ్సల్యూట్లీ, కస్టమర్స్ ఉన్నారు. అబ్సల్యూట్లీ, గాట్ ఇట్. సో అంటే వెరీ ప్రాఫిటబుల్ అండ్ అట్ ది సేమ్ టైం మీరు అన్నట్టు స్పెషల్ గా ఏం ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ కి. కరెక్ట్. సో దట్స్ వండర్ఫుల్ టు నో. మాస్టర్ స్ట్రోక్, రైట్? అబ్సల్యూట్లీ. సో ఇప్పుడు వరకు ఏమంటారు, లైక్ యూ క్లియర్డ్ అ లాట్ ఆఫ్ డౌట్స్ ఆన్ EV charging stations, infrastructure, how you dealt with various hurdles అవన్నీ. సో కమింగ్ టు అనదర్ ఆస్పెక్ట్ ఆఫ్ యూ, మీరు ఒక ఇన్స్పిరేషనల్ స్పీకర్, మోటివేటర్ అండ్ ఒక స్టార్టప్స్ కి గైడ్ అన్ని. సో ఇప్పుడు మీరు అన్నట్టు
అంటే ఎవ్రీథింగ్ ఫెల్ ఇన్ ప్లేస్, మీ హార్డ్ వర్క్, మీ డిటర్మినేషన్ అన్నీ కలిసి వచ్చాయి కదా. సో మీ ఐడియా కూడా ఎట్ ది సేమ్ టైం వండర్ఫుల్. కానీ మీరు చూసుకుంటే ఇంకా చాలా మంది వండర్ఫుల్ ఐడియాస్ తో ఉండుండొచ్చు. అవును, కానీ అన్ని స్టార్ట్అప్స్ ఇండియాలో సక్సెస్ అవ్వట్లేదు, ఇండియాలోనే కాదు వరల్డ్ లోనే. కరెక్ట్. సో ఇన్ఫాక్ట్ లైక్ వాళ్ళవి కూడా ఐడియాస్ చాలా వండర్ఫుల్ గా బాగుంటాయి, ఉండుండొచ్చు. బట్ అంటే సరైన పాత్ దొరకవు, లేకపోతే యునో మీరు అన్నట్టు కస్టమర్ బేస్ రాకో సంహౌ అన్ని ఇప్పుడు స్టార్ట్స్ చూసుకుంటే ఎక్కువ ఫెయిల్ అవుతాయి అవును, రాదర్ దాన్ సక్సీడ్. అవును, సో ఇప్పుడు లైక్ మీరు అన్నట్టు చాలా మందికి ఐడియా ఉండొచ్చు. అవును, సో మీరు చెప్పిన ఇన్స్పిరేషనల్ స్టోరీ మీద ఓకే మా ఐడియా కూడా వర్కౌట్ అవుతుంది అని చెప్పి వాళ్ళు ట్రై చేయొచ్చు. అవును, కానీ కొన్ని ఫెయిల్ అవుతాయి, కొన్ని ఏంటి మెజారిటీ. అవును. సో అసలు ఒక స్టార్ట్అప్ పెట్టాలి అని అనుకున్నప్పుడు వాళ్ళు ఏ ప్రాసెస్ మీద ట్రస్ట్ చేయాలి, అండ్ ఓన్లీ వాళ్ళ ఐడియా కాకుండా అండ్ అది సక్సీడ్ అవుతుందా లేకపోతే ఫెయిల్ అవుతుందా, దానికి ఏమైనా తెలుసుకోవడానికి ఒక మంత్రం ఉంటుందా? చాలా తెలివైన క్వశ్చన్ అడిగారు ఇలా మీరు. అండ్ బట్ ఐఎమ్ హ్యాపీ దట్ యు ఆస్క్డ్. ఈ క్వశ్చన్ లో నేను రెండు చూసా. ఒకటి, ఈ ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళకి ఏదైనా వాల్యుబుల్ ఇన్పుట్స్ ఇవ్వాలని అనే ఒక తాపత్రయం అయితే, మీలో కూడా ఒక ఆంటర్‌ప్రెన్యూర్ ఉన్నారు అనే విషయం అయితే నాకు అర్థమైంది. హర్గర్ థండర్ ట్రై చేద్దాం అన్న ఆస్పెక్ట్ లో ఆలోచించి, బట్ ఎట్ ది సేమ్ టైం కొన్ని అంటే మనకు కూడా ర్యాండమ్ ఐడియాస్ వస్తూ ఉంటాయి, Yes. వింటూ ఉంటాం కదా Yes, చాలా yes, మందివి. yes, yes. సో ఆ వేలో అన్నమాట. యా, సి యు ఆర్ అబ్సల్యూట్లీ కరెక్ట్. స్టాటిస్టిక్స్ చూసినట్లయితే 100 కంపెనీలు స్టార్ట్ అయినట్లయితే 10 కంపెనీలు మాత్రమే ముందుకెళ్తున్నాయి. 90 కంపెనీస్ అయితే ఫస్ట్ ఇయర్, లేకపోతే సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్కి వచ్చేటప్పటికి మూతపడిపోతున్నాయి. ఎందుకు అనేది ఒకసారి చూసినట్లయితే, సాధారణంగా స్టార్టప్ పెట్టేవాళ్ళు, స్టార్టప్ ఎంతూజియాస్ట్ అందరూ కూడా ఇదిగో అదొక ప్రాబ్లం ఉంది అని అనుకొని, ఆ ప్రాబ్లంకి ఇదిగో నేను ఒక ప్రొడక్టో లేకపోతే సొల్యూషనో లేకపోతే సర్వీసో డెవలప్ చేస్తున్నాను అని అనుకుని దానిని వ్యాలిడేట్ చేయకుండానే మొత్తానికి ఉన్నటువంటి రిసోర్సెస్, డబ్బులు, టైము అంతా ఇన్వెస్ట్ చేసి ఏం చేస్తారంటే ఆ ప్రోడక్ట్నో, ఆ సర్వీసెస్నో, ఆ యొక్క దానినో సొల్యూషన్ డెవలప్ చేస్తారు. డెవలప్మెంట్ అంటే ఈజీ కాదు, రైట్? ఇట్ టేక్స్ అరౌండ్ 5 months, 6 months, 12 months అండ్ సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ మనీ అండ్ టైం. ఇది ప్రోడక్ట్ డెవలప్ చేశాక, ఆహా ఆ ప్రాబ్లంకి ఇదే సొల్యూషన్ ఏమనుకుని మార్కెట్కి వెళ్ళేటప్పటికి ఏమవుతుందంటే, మార్కెట్ ఆ ప్రోడక్ట్ని యాక్సెప్ట్ చేయకపోవచ్చు. ఎందుకనంటే ఆంటర్‌ప్రెన్యూర్స్ అందరూ కూడా మొదటిగా నేనేం చేస్తాను అని మొదలు పెడతారు. దట్స్ వేర్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ ఈజ్. నువ్వేం చేస్తావు, నువ్వెవరు అన్నది కాదు, మార్కెట్ ఏంటి, మార్కెట్కి ఏం కావాలి. సో దానికి నేను ఇచ్చే సొల్యూషన్ ఏంటంటే, ప్లీజ్ మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుందాం, ఒక మంచి ప్రోడక్ట్ సొల్యూషన్ బిల్డ్ చేద్దాం అనుకుందాం. మీకున్న సాయశక్తులు ఉపయోగించి ఆ ప్రోడక్ట్ని, ఆ సొల్యూషన్ని కంప్లీట్గా బిల్డ్ చేయకండి చెప్తున్నాను. మీ రిసోర్సెస్ అన్ని వాడి బిల్డ్ చేయకండి. దాని ఒక సొల్యూషన్ రూపంలో ఒక మినిమం వైబుల్ ప్రోడక్ట్ లాంటిది తీసుకురండి. తీసుకొచ్చి ఏం చేయాలంటే, మీరు ఫస్ట్ దాన్ని తీసుకుని మార్కెట్లోకి వెళ్ళండి. మీ ప్రాబ్లం అని అనుకుంటున్నారు కదా, ఆ ప్రాబ్లంలో ఉన్న కొంతమంది కస్టమర్ పర్సోనాని మీరు పెట్టుకోండి. ఇది నా కస్టమర్ అయి ఉండొచ్చు, వాళ్ళు నా కస్టమర్ అయి ఉండొచ్చు. ఆ కస్టమర్స్ దగ్గరికి మీ యొక్క సొల్యూషన్తో వెళ్ళండి. మీకు ఇన్ఫైనైట్ ఇన్సైట్స్ ఆ కస్టమర్స్ ఇస్తారు. ఒకవేళ మీ ప్రోడక్ట్ని, సొల్యూషన్ని వాళ్ళకి ఇచ్చి వాళ్ళ జోబులోంచి 10 రూపాయలు 100 రూపాయలు మీరు తీసుకురాగలిగితే, ట్రస్ట్ మీ, యూ ఆర్ ది నెక్స్ట్ అంబానీస్. ఎందుకు అంటే యువర్ ఎగ్జాక్ట్ ఒక వ్యక్తి ప్రొడక్ట్ని, సొల్యూషన్ని చూడకపోయినా ఇది నాకు హెల్ప్ అవుతుంది, నాకున్న ఒక ప్రాబ్లం సాల్వ్ చేస్తుందని తాను కష్టపడి సంపాదించినటువంటి డబ్బుల్లో 100 రూపాయలు కోల్పోతూ నీకు ఇస్తున్నాడు అని అంటే దాని అర్థం దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ యూ కాల్ యాజ్ వ్యాలిడేషన్ ఆఫ్ యువర్ ఐడియాస్. సో చాలా మంది ఏం చేస్తారంటే, ఈ వ్యాలిడేట్ చేసుకోకుండా మొత్తం డెవలప్ చేసేసి అరే ప్రోడక్ట్ మార్కెట్ ఫిట్ కాలేదే అని అనుకుంటారు. సో అక్కడ రెండు జరుగుతాయి. ఒకటి, ఆయన నీ ప్రోడక్ట్ని అప్రూవ్ చేసి అడ్వాన్స్ ఇవ్వచ్చు, కొనుక్కోవచ్చు, లేదా నీకు సజెషన్స్ ఇవ్వచ్చు, ఇది నాకు కాదు ఇలా కావాలి. బికాస్ యు ఆర్ ఎట్ ఎ వెరీ ప్రిలిమినరీ స్టేజ్ ఆఫ్ బిల్డింగ్ ఏ ప్రోడక్ట్. ఆ ప్రొడక్ట్స్ చేంజ్ చేయడానికి మీకేం ప్రాబ్లం లేదు. సో రిపోర్ట్స్ అండ్ పేపర్స్ సే ఏదైనా ఒక కంపెనీ సక్సెస్ అయ్యే ముందు ఇంచుమించు 17 పివోట్స్ దట్ కంపెనీ గోస్ త్రూ. అంటే ఇలా వెళ్ళి అలా వెళ్ళి ఇలా వెళ్ళి అలా తక్కువ వనరులను ఉపయోగించి తక్కువ సమయంలో ఎక్కువ మార్కెట్తో మీరు ఉండడం వల్ల మీ ప్రోడక్ట్ మల్టిపుల్ పివోట్స్ చేసి ద బెస్ట్ ప్రోడక్ట్ మార్కెట్ ఫిట్ని మీరు అచీవ్ చేస్తారు. ఎప్పుడైతే ప్రొడక్ట్ మార్కెట్ ఫిట్ని అచీవ్ చేస్తారో, ఎప్పుడైతే కస్టమర్ దగ్గర నుంచి మీరు ఆర్డర్స్ తీసుకురాగలుగుతారో, యూ స్టార్ట్ డూయింగ్ యూర్ బిజినెస్.
అలా దాని తర్వాత ఆప్టిమైజేషన్, దాన్ని ఎట్లా నేను స్కేలప్ చేయాలి, దాన్ని ఎక్కడ నేను ఎఫిషియన్సీని పెంచుకోవాలని వేరేది. సో మొట్టమొదటిది ఏంటంటే ఐడియాతో కాదు, ఐడియాని చిన్న మినిమం వైబుల్ ప్రోడక్ట్ రూపంలో ఎగ్జిక్యూట్ చేయాలి. చేసినటువంటి ఈ ప్రోడక్ట్ని మార్కెట్కి తీసుకెళ్ళాలి. మార్కెట్కి తీసుకెళ్ళి కస్టమర్ దగ్గర నుంచి కనీసం రూపాయనో, 10 రూపాయలో, 100 రూపాయలో, 1000 రూపాయలో తీసుకురావాలి. అది జరిగిన రోజు యూ విల్ బి సక్సెస్ఫుల్. ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు బ్రింగ్ ఈవెన్ అ సింగిల్ పెన్నీ అట్ దట్ స్టేజ్, నేను మొత్తం బిల్డ్ చేశాక లక్షలు తీసుకొస్తాను కస్టమర్స్ దగ్గర అనేది ఒక అపోహ మాత్రమే. సో ఈ ప్రోగ్రామ్ ద్వారా మీకు ఇచ్చే నేను సలహా ఏంటంటే, ఐడియాస్ 100 మందికి వస్తాయండి, 100 ఐడియాస్ ఉంటాయి. ఐడియాస్కి ఏమి కొదువు లేదు, ఎస్పెషల్ ఇండియాలో. ఐడియాతో ఆగిపోకండి, ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూషన్లో కూడా మొత్తం ఎగ్జిక్యూట్ చేయొద్దు. మినిమం వైబుల్ ప్రోడక్ట్ అంటే తక్కువ రిసోర్సెస్, తక్కువ టైము, తక్కువ ఏమంటారు మనీ ఇన్వెస్ట్ చేసి ఒక ప్రోడక్ట్ తీసుకురండి. వెంటనే దాన్ని తీసుకుని కస్టమర్స్ దగ్గరికి కానీ మార్కెట్ దగ్గరికి కానీ వెళ్ళండి. వెళ్ళి దానిని అమ్మే ప్రయత్నం చేయండి. చేయగలిగారా, అమ్మగలిగారా, మనీ తీసుకురాగలిగారా, యు ఆర్ సక్సెస్ఫుల్. లేదా దానిని ఏ విధంగా మోడిఫై చేస్తే అమ్మగలుగుతారనే ఇన్సైట్స్ వస్తాయి. ఈ సైకిల్ మీరు చేసుకున్నట్లయితే యూ విల్ డెఫినెట్లీ బీ ఏ సక్సెస్ఫుల్ ఆంటర్ప్రినర్. థండర్ప్లస్లో కూడా మేము ఇది అప్లై చేసాం. ఇఫ్ టైం పర్మిట్స్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ హౌ వీ సాల్వ్ దిస్. ప్లీజ్. ఓకే. సో ఇండియాలో ఉన్న ఛార్జింగ్ కంపెనీస్ అన్నీ కూడా కలిపి పెడితే ఏ ఒక్క కంపెనీ కూడా ప్రస్తుతానికి ప్రాఫిట్స్ చేయట్లేదు. ఎవ్రీ కంపెనీ ఈజ్ బర్నింగ్ క్యాష్ ఎక్సెప్ట్ థండర్ప్లస్. ఎలా? దానికి అదే చెప్తాను. దానికి లిట్మస్ టెస్ట్ ఏంటంటే, మీరు ఈ రెగ్యులర్ బ్యాంక్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఎస్బీఐస్, కెనరా బ్యాంక్స్, వాళ్ళ దగ్గర మీరు డెట్ ఫైనాన్స్ కానీ, వర్కింగ్ క్యాపిటల్ కానీ, ప్రాజెక్ట్ ఫైనాన్స్ కానీ తెచ్చుకోగలిగారు అంటే దాని అర్థం యువర్ బుక్స్ ఆర్ హెల్దీ. ఎందుకంటే ఈ బ్యాంక్స్ ఎప్పుడు కూడా క్యాష్ బర్నింగ్ కంపెనీస్కి, నాన్ ప్రాఫిటబుల్ కంపెనీస్కి ఫండే చేయరు, రైట్? కానీ థండర్ప్లస్కి వీ హ్యావ్ కెనరా బ్యాంక్, వీ హ్యావ్ ఎస్బీఐ బ్యాంక్ ఫండింగ్ అస్, రైట్? దట్ మీన్స్ అదే దానికి ప్రూఫ్ ఏంటంటే వీఆర్ ప్రాఫిటబుల్. నౌ ద క్వశ్చన్ ఇస్, ఎలా మీరు ప్రాఫిటబుల్ అయ్యారు? సాధారణంగా ఛార్జింగ్ కంపెనీస్ అంటే ఏం చేస్తారంటే, ఒక ప్లేస్ తీసుకుంటారు, ఛార్జింగ్ స్టేషన్ పెట్టేస్తారు, ఇప్పుడు నా కస్టమర్స్ వస్తారు అని చూస్తూ ఉంటారు. ఛార్జింగ్ స్టేషన్ పెట్టాలి అంటే కనీసం కొంతలో కొంత 20-30 లక్షల ఇన్వెస్ట్మెంట్ వెళ్తుంది. 20-30 లక్షల ఇన్వెస్ట్మెంట్ కవర్ చేయాలి. రోజు కనీసం ఒక 1000 రూపాయలు ప్రాఫిట్ వచ్చినా దాని ప్రకారం అన్ని రోజులు పడుతుంది. అది ఇంచుమించు 1000 రోజులు పెడితే 10 లక్షలు వస్తుంది, 2000 రోజులు పెడితే 20 లక్షలు వస్తాయి. అంటే 6 సంవత్సరాలు. 6 సంవత్సరాలు అట్లా కూర్చుంటామా? కాదు. ఏ బిజినెస్ అయినా 2 to 3 years లోపు రిటర్న్స్ రాకపోతే, అంటే 2 to 3 years లోపు రిటర్న్ అంటే మనకి పరాయణం ఐఆర్ఆర్స్ అంటారు, ఆర్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. 24% మినిమం ఉండాలి. 15 to 24%, రైట్? 15 to 24% లేకపోతే దట్ బిజినెస్ విల్ నాట్ సక్సీడ్. సో మేమేం చేసామంటే, ఛార్జింగ్ స్టేషన్ పెట్టి కస్టమర్స్ రావడం కాకుండా ముందు కస్టమర్స్ దగ్గరికి వెళ్ళాం. అమెజాన్లో ఉన్న ఫ్లీట్ ఆపరేటర్స్ దగ్గరికి వెళ్ళాం, బిగ్ బాస్కెట్లో ఉన్న ఫ్లీట్ ఆపరేటర్స్ దగ్గరికి వెళ్ళాం, ఫ్లిప్కార్ట్ దగ్గర ఉన్న ఫ్లీట్ ఆపరేటర్స్ దగ్గరికి వెళ్ళాం. ఓకే, మీరందరూ ఇండివిజువల్గా ఎక్కడెక్కడో ఛార్జింగ్ పెట్టుకుంటున్నారు కదా, మీ 100 బళ్ళు కలిపి నేను ఛార్జింగ్ స్టేషన్ పెడతాను. మీకు ఇంటి దగ్గర మిగతా దగ్గర అయ్యే ఖర్చు కంటే ఒక 20-30% తక్కువే నేను దగ్గర తీసుకుంటా, కానీ నా ఛార్జింగ్ స్టేషన్ మీరు వాడుకోండి అని పెట్టినప్పుడు Day 1 నుంచి నా ఛార్జింగ్ స్టేషన్ ఎంగేజ్ అవ్వడం జరిగింది, రైట్? సెకండ్, బస్సెస్ చెప్పినట్టు ఎందుకు ఇన్ని బస్సెస్ తిరిగినాయి అంటే, బస్ కంపెనీస్ కూడా వాళ్ళు ఎలక్ట్రిక్ బస్సెస్ నడుపుతూ ఛార్జింగ్ పాయింట్స్ కూడా వాళ్ళే పెట్టుకుంటున్నారు. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి పెట్టినంటే, మీ దగ్గర ఒక 5 బస్సులు ఉన్నాయి, మీ దగ్గర ఒక 5 బస్సులు ఉన్నాయి, మీ దగ్గర ఒక 5 బస్సులు ఉన్నాయి, మీరందరూ మళ్ళీ ఛార్జింగ్ స్టేషన్ పెట్టుకునే బదులు మీ 15 బస్సులకి కామన్ ఛార్జింగ్ స్టేషన్ నేను డెవలప్ చేస్తాను. మీకు అయ్యే ఖర్చు కంటే 1/3 ఖర్చులోనే మీకు అయిపోతుంది. వాళ్ళు హ్యాపీ, మేము హ్యాపీ. దాంతోపాటు ఎక్కడెక్కడైతే హోటల్స్ ఐడెంటిఫై చేసి, ఎక్కడెక్కడైతే ట్రాఫిక్ ఎక్కువ ఉందో, తర్వాత ఎక్కడెక్కడైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క పెనిట్రేషన్ ఎక్కువ ఉందో అక్కడికి వెళ్ళి మేము ఛార్జింగ్ స్టేషన్ పెట్టడం జరిగింది. ఇవన్నీ కాకుండా మేమేం బిలీవ్ చేస్తామంటే, డెమోక్రటైజేషన్ ఆఫ్ టెక్నాలజీ అండ్ బిజినెస్ని నేను గట్టిగా నమ్ముతా. డెమోక్రటైజేషన్ ఏంటంటే, ఒక టెక్నాలజీ కానీ ఒక బిజినెస్ కానీ సక్సెస్ అవ్వాలి అంటే పైనుంచి మనం ఎంత పుష్ చేసినా అవ్వదు. పీపుల్ హ్యావ్ టు టేక్ ఇట్. ఉదాహరణకు చూసుకున్నట్లయితే గ్యాస్, గవర్నమెంట్ ఎంత గ్యాస్ కన్నా అవ్వదు. ఎప్పుడైతే పీపుల్ అడాప్టెడ్ దట్ నో ఐ విల్ మూవ్ అవే ఫ్రమ్ చార్కోల్, ఐ విల్ మూవ్ అవే ఫ్రమ్ వుడ్ బేస్డ్ అన్నప్పుడు అయింది. సెకండ్, ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఈడి లైట్స్ కొంతవరకు గవర్నమెంట్ ప్రమోట్ చేసింది, కానీ ఆ తర్వాత పీపుల్ స్టార్టెడ్ నోటీసింగ్, ఓకే దీని ద్వారా నా పవర్ బిల్లు తగ్గుతోంది, రైట్? సో డెమోక్రటైజేషన్ ఆఫ్ టెక్నాలజీ అని నేను నమ్ముతా.
ఈ హర్ఘర్ థండర్ కానీ చార్జర్ లగావో పైసా కమావో కానీ ఇవన్నీ కూడా కమ్ ఫ్రమ్ దట్ ఐడియా. అంటే ప్రజల చేతుల్లో టెక్నాలజీ, ప్రజల చేతుల్లో బిజినెస్ని ఎందుకు పెట్టకూడదని. అలానే మేమేం చేసామంటే ఫ్రాంచైజీ బిజినెస్ని ఓపెన్ చేయడం జరిగింది. దాని ద్వారా రీటైల్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇన్వెస్టర్స్ అయ్యే అవకాశం వచ్చింది. సో ప్రజల చేతుల్లోకే బిజినెస్ని ఎక్స్పాండ్ చేసే అవకాశాన్ని మేము పెట్టాం. అప్పుడు వాళ్ళకి అరే మరి దీనికి రిటర్న్ ఎట్లా వస్తుంది, ఇన్వెస్ట్మెంట్ ఎట్లా వస్తుంది అంటే దానికి మేము ఇచ్చినటువంటి భరోసా ఏంటంటే డోంట్ వరీ, నువ్వు ఎంత పెడతావో దానికి మినిమం 12% బిజినెస్ గ్యారంటీ నాది. మాక్సిమం 24, 25, 30% ఎంతైనా అవ్వచ్చు. పొరపాటున మీరు ఒక ₹1,00,00,000 పెట్టారు, సంవత్సరం అంతా కలిపితే మీకు 12% చెప్పి 12 లక్షలు రావాలి. 12% అంటే మంచిది కదండి. ఇప్పుడు ఎఫ్డీలో 6% వస్తుంది, ఆర్డీలో 4-5%. మార్కెట్లో పెట్టామా, ఎప్పుడు మొన్న ఆంథ్రోపిక్ అని ఒక్క సాఫ్ట్వేర్ అప్డేట్ వచ్చిందో లేదో టీసీఎస్, ఇన్ఫోసిస్ మొత్తం టెక్ స్టాక్స్ అన్ని పడిపోయినాయి. సో మార్కెట్లో పెడితే ఎప్పుడు పెరుగుద్దో ఎప్పుడు పడిపోద్దో తెలియదు. అదంతా కాకుండా ఎఫ్డీ లాంటి కంఫర్ట్ ఇస్తూ మీరు పెట్టిన డబ్బులకి విధిగా ఒక ఛార్జింగ్ స్టేషన్ మీ పేరు మీద ఇస్తూ దాన్ని నడిపే బాధ్యతను నేను తీసుకుంటూ మళ్ళీ ఏమంటున్నాను, 12% కంటే తక్కువ అయితే ₹1,00,00,000 పెట్టి మీకు సంవత్సరం అంతా 10 లక్షలు వచ్చినట్లయితే ₹2,00,000 నో క్వశ్చన్స్ ఆస్క్డ్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఇట్. ఇటువంటి కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే మనము ఇవ్వడం జరిగిందో మోర్ పీపుల్ స్టార్టెడ్ పార్టిసిపేటింగ్. సో ఎలా మీరు చేశారు అంటే నెంబర్ 1 ట్రాఫిక్ ఉన్న దగ్గరికి మేము వెళ్ళి ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టాం, ఇన్నోవేటివ్ బిజినెస్ మోడల్స్ తీసుకురావడం జరిగింది. తర్వాత 3వది క్యాప్టివ్ కస్టమర్ బేస్ని తీసుకురావడం జరిగింది. 4వది పబ్లిక్ చేతిలో ఆ యొక్క డెసిజన్ తీసుకునే కెపాసిటీ కానీ, ఆ టెక్నాలజీ కెపాసిటీ కానీ, బిజినెస్ కెపాసిటీ కానీ ఇవ్వడం జరిగింది. ఎక్కడెక్కడైతే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారో ఆ గ్యాప్స్ని మేము ఫిల్ చేయడం జరిగింది. ఇవన్నీ చేయడం మూలాన ఇందాక చెప్పినట్టుగా ప్రతిదీ డిప్స్టిక్ చేయడము నేర్చుకోవడము, అలా చేయడం మూలాన టుడే వాట్ ఎవర్ వీఆర్. సో అంటే దట్స్ వండర్ఫుల్లీ ఏమంటారు ప్లాన్డ్ అండ్ అనలైజ్డ్ యాజ్ వెల్. కరెక్ట్. సో ఎందుకంటే లైక్ ఇవన్నిటికి చాలా రీసెర్చ్ కూడా చేసి ఉంటారు అండ్ టీమ్ అంతా కూర్చొని స్ట్రాటజిక్ ప్లానింగ్ అదంతా. సో ఇట్స్ అ వెరీ నైస్ అడ్వైస్. ఏంటంటే ముందే మొత్తం డెవలప్ చేసుకొని అంతా రెడీ అయి వెళ్ళిన తర్వాత నష్టపోవడం కంటే ఏమంటాం అది ఆకులు చేతులు కాలి ఆకులు పట్టుకుంటాం కదా అనే సామెత, అట్లా కాకుండా కొంతగా అన్నం ఉడుకుతున్నప్పుడు ఏం చేస్తాం మనం కొంచెం చూస్తాం. అంతెందుకు మనం కూర వండుతున్నప్పుడు కూడా మొత్తం అంతా అయ్యాక ఉప్పు కారం చూస్తామా మధ్యలో. దట్స్ ఎగ్జాక్ట్లీ ద టెక్నిక్. వాట్ ఐఎమ్ ఆస్కింగ్ ఈస్ ఆ టెస్ట్ చేసేది ఏదైతే దట్ ఈస్ వ్యాలిడేషన్. మీరు ముందు కస్టమర్ దగ్గరికి వెళ్ళండి, మార్కెట్ లోకి వెళ్ళండి, దానికి డబ్బులు వస్తున్నాయి ఏదో చూడండి, అది సక్సెస్ అయితే అయిపోతుంది. ఎస్ యు ఆర్ రైట్. సారీ, వండర్ఫుల్ ఎక్స్ప్లెయిన్. సో ఇప్పుడు లైక్ ఈవీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఈవీ ఛార్జింగ్ ఏదైతే మీరు డెవలప్ చేశారో అది చూసాం, అండ్ అట్ ది సేమ్ టైం స్టార్ట్అప్ ఫౌండర్స్కి ఒక అడ్వైస్ చూసాం. సో ఫైనల్గా ఎవరైతే స్టార్ట్అప్ ఫౌండర్స్ ఈవీ రంగంలో ఎంటర్ అవుదాం అనుకుంటున్నారో సో వాళ్ళకేం మెసేజ్ ఇస్తారు, వాళ్ళకేం అడ్వైస్ ఇస్తారు? గ్రేట్. ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీ అన్నది కొంచెం ఆస్పిరేషనల్ టెక్నాలజీ. ఎందుకంటే ఎక్కడ చూసినా ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారు కానీ, మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు కానీ, గడ్కరీ గారు కానీ, లేకపోతే పొన్నం ప్రభాకర్ గారు కానీ, ఎవరు చూసినా సరే దే ఆర్ టాకింగ్ అబౌట్ క్లీన్ టెక్నాలజీ, క్లీన్ మొబిలిటీ, గ్రీన్ మొబిలిటీ. కాబట్టి ఇంత నాయిస్ ఉంటున్నప్పుడు ప్రతి ఒక్కరికి కూడా నేను ఎలక్ట్రిక్ వెహికల్స్లో ఆంటర్ప్రెనర్ అవ్వాలి అనే ఆశ ఉంటుంది. కానీ ఆశపడడంలో తప్పలేదు, కానీ కొన్ని కాషన్స్. నెంబర్ 1, నేను 2 వీలర్స్, 3 వీలర్స్, 4 వీలర్స్ తయారు చేసేస్తాను అనే ఉత్సాహం ఉంటే వద్దు. ఎందుకంటే అది దానికి కావాల్సినటువంటి పెట్టుబడి వేరేలా ఉంటుంది, దానికి కావాల్సిన జ్ఞానం వేరేలా ఉంటుంది. ఆల్రెడీ పెద్ద పెద్ద కంపెనీస్ లైక్ బజాజ్, టీవీఎస్, ఎథర్, ఓలా వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి యూ డోంట్ హ్యావ్ టు గెట్ మీ. మరి ఎట్లా లో హ్యాంగింగ్ ఫ్రూట్స్ ఏమైనా ఉన్నాయంటే అబ్సల్యూట్లీ ఫైన్. ఇన్ఫ్యాక్ట్ చెప్పినట్టుగా ఎన్వైరన్మెంట్, ఎంప్లాయ్మెంట్ అండ్ ఎంపవర్మెంట్. థండర్ ప్లస్ ఫ్రాంచైజీ తీసుకొచ్చింది ఎందుకు అంటే ఇటువంటి ఎంతూజియాస్టిక్ ఆంటర్ప్రీనర్స్ ఎవరైతే ఉన్నారో మీరు మీ అంతలో మీరు నేను చెప్పినటువంటి ప్రొడక్ట్ మార్కెట్ ఫిట్ కానీ, మార్కెట్ వ్యాలిడేషన్ కానీ అంతా మేము ఆల్రెడీ చేస్తున్నాం. సో ద బ్లూ ప్రింట్ ఈజ్ ఆల్రెడీ డెవలప్డ్ అండ్ టెస్టెడ్ బై అస్. మీరు కేవలం చేయాల్సింది మాతో పార్ట్నర్ అవ్వడమే. మాతో పార్ట్నర్ అవ్వడంలో ఏమవుతుందంటే మెల్లగా మేము మీకు హ్యాండ్ హోల్డ్ చేస్తాం. ఆపరేషన్స్ అన్నీ కూడా మేమే చూసుకుంటాం, దాని ఇన్స్టలేషన్స్ అంతా కూడా మేమే చూసుకుంటాం, కస్టమర్స్ని మీ దగ్గరికి ఎట్లా తీసుకురావాలి అనేది మేమే చూసుకుంటాం. వీటితో పాటు ఆ బిజినెస్ని ఎట్లా రన్ చేయాలి అనేది మాతో జర్నీ చేస్తున్నప్పుడు మీకు అర్థమవుతుంది. ఇవన్నీ చేస్తూ మినిమం బిజినెస్ గ్యారంటీ చొప్పున ఏమంటున్నామంటే ఒకవేళ ఎక్కడైనా తగ్గినా సరే 12% వరకు మేము ఇస్తామంటాం. వెరీ రీసెంట్లీ ఒక లెస్ దాన్ 2 వీక్స్ బాచుపల్లిలో మాకు ఒక ఎంతూజియాస్టిక్ మనోజ్ అని ఒక ఆయన వచ్చారు. ఇట్లానే ఆంటర్ప్రిన్యూర్ ఇన్సైట్స్, అది చేద్దాం అనుకుంటున్నా, ఇది చేద్దాం అనుకుంటున్నా. అలా డిస్కస్ చేశాక ఒక 500 గజాల స్థలము వాళ్ళది ఎప్పుడో కొనుక్కున్నది అక్కడ ఉంది, ముళ్ళులు, మొక్కలు ఇట్లా.
అది మాకు చూపించినప్పుడు నేను ఆయన చెప్పింది అంటే వీ విల్ టర్న్ దిస్ వేస్ట్ ల్యాండ్ వీ విల్ టర్న్ దిస్ ఇంటూ వెల్త్ అని చెప్పాం. వీడియోస్ ఉంటాయి ఆల్రెడీ మీరు చూడొచ్చు తండ్ర ప్లస్లో. దానిని మేము ఇప్పుడు ఒక ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్గా డెవలప్ చేయడం జరిగింది. హీఈస్ ఎర్నింగ్, ఆయన 30 lakhs ఎంతో ఇన్వెస్ట్ చేశారు. ఈజ్ ఆల్రెడీ ఎర్నింగ్ 1 lakh rupee per month. ఇమాజిన్ దిస్. సో 1 lakh into 12 months తీసుకుంటే ఈజ్ ఆల్రెడీ ఎర్నింగ్ 40% IRR, రైట్? సో నిజంగా మీకు ఆ ఉత్సాహం ఉండి నేను ఛార్జింగ్ స్టేషన్ లేకపోతే ఈవీలో నేను పాలిభాగస్తులు అవ్వాలి, నేనంటూ ఒక ఆంటర్ప్రినర్ అవ్వాలి అని అనుకుంటే ఎక్కువ ఆలోచించకండి. థండర్ ప్లస్ వెబ్సైట్ విజిట్ చేయండి, యూట్యూబ్ ఛానల్ విజిట్ చేయండి. ఫ్రాంచైజీలో అనేక రకమైన, ఇంతకుముందు వినీల గారే చాలా ప్రోగ్రామ్స్ దీంట్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేశారు. అవన్నీ చూడండి, మేము ఎట్లా చేసామో చూడండి, నమ్మకం తెచ్చుకోండి, ధైర్యం తెచ్చుకోండి. కమ్ టు అవర్ ఆఫీస్, టాక్ టు అస్. మిమ్మల్ని ఒక సక్సెస్ఫుల్ ఆంటర్ప్రినర్గా చేసే బాధ్యత అయితే మాది. అంత కాన్ఫిడెంట్గా మీరు చెప్పారు. సో ఎవ్రీ వన్ వుడ్ బి ఇంట్రెస్టెడ్ ఫర్ షూర్. అండ్ అదర్ దాన్ లైక్ మీరు చెప్పినట్టు ఫ్రాంచైజీ, ఈవీ ఛార్జింగ్ అదంతా ఒకటి. అండ్ అది కాకుండా మీరు అన్నట్టు వెహికల్స్ డెవలప్ చేయడం అనేది ఇట్స్ అ డిఫరెంట్ సైన్స్ అండ్ లీడింగ్ కంపెనీస్ ఉన్నాయి. సో ఈ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ వెహికల్ తయారీ కాకుండా ఇంకా ఏమైనా ఆపర్చునిటీ? ఇంకా 2-3 ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు అమెజాన్, బిగ్ బాస్కెట్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ గమనించినట్లయితే there is something called last mile deliveries. అంటే వాళ్ళ హబ్ నుంచి ఎండ్ కస్టమర్స్ కి వచ్చేది. ఈ లాస్ట్ మైల్ డెలివరీస్ అమెజాన్, బిగ్ బాస్కెట్, ఫ్లిప్కార్ట్ చేస్తున్నారు అనుకుంటున్నారేమో, కాదు. దే డూ ఇట్ త్రూ దే 3PL పార్ట్నర్స్. సో ఒకవేళ మీకు 3PL లాజిస్టిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఒక 10 మెంబర్స్ని డ్రైవర్స్ని తీసుకుని వచ్చి ఒక 10 vehicles వాళ్ళకి ఇప్పించి ఆ డెలివరీస్ మీ ద్వారా చేయించుకోవచ్చు. 10 మెంబర్స్తో స్టార్ట్ చేసి మెల్లగా అది 10, 20, 30 అవుతుంది. ఇవన్నీ కూడా ప్రాఫిటబుల్ బిజినెస్, ఎందుకంటే వాళ్ళు పర్ ఆర్డర్ ఇచ్చే వాల్యూ అన్ని క్యాలిక్యులేట్ చేసుకుని ఇస్తారు కాబట్టి డెఫినెట్లీ ప్రాఫిటబుల్. సో అది 3PL, ఫస్ట్ మైల్, లాస్ట్ మైల్ డెలివరీస్ ఒకటి. రెండోది ఎలక్ట్రిక్ ఆటోస్ కూడా ఇప్పుడు చాలా ఉన్నాయి. పీపుల్ మొబిలిటీ, ప్యాసింజర్ మొబిలిటీ. ఇప్పుడు చాలా మంది మెట్రోస్ని చాలా, మన హైదరాబాద్ చూసుకున్నట్లయితే మెట్రోని మంచిగా యూజ్ చేసుకుంటున్నారు. కానీ మెట్రో దిగాక మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళే లాస్ట్ మైల్ లేకపోతే ఆఫీస్కి వెళ్ళే లాస్ట్ మైల్లో ఇబ్బంది పడుతున్నారు. మీరు మెట్రో స్టేషన్స్ దగ్గర ఒక 10 ఎలక్ట్రిక్ 3-wheelers ఎందుకు పెట్టకూడదు? ఫర్ ఎగ్జాంపుల్ దుర్గం చెరువు లేకపోతే మాదాపూర్ లాంటి హై ఏరియాస్లో అక్కడే మీరు ఆటోస్ పెట్టి మల్టీ మోడల్, అంటే వాళ్ళు రాగానే మీరు ఒక మంత్లీ పాస్ లాగా చేసి వాళ్ళని మీ ఎలక్ట్రిక్ 3-wheelers. సో ప్యాసింజర్ మొబిలిటీ, కార్గో మొబిలిటీ, ఫస్ట్ మైల్ అండ్ లాస్ట్ మైల్, ఈ రెండు కూడా మంచి బిజినెస్ ఆపర్చునిటీస్ ఫ్రమ్ ఈవీ పర్స్పెక్టివ్, ఛార్జింగ్తో పాటు దీంతో పాటు. మూడోది కూడా ఉంది, అదేంటంటే ఇఫ్ యు ఆర్ ఇన్ టు టెక్నాలజీ, ఈవీ టెక్నాలజీ మెచ్యూర్ అయిపోయిందా అంటే ది ఆన్సర్ ఇస్ నో. ఇంకా డెవలప్ అయ్యే అవకాశం ఉందంటే అబ్సల్యూట్లీ కరెక్ట్. సో ఒకవేళ మీరు అట్లా రీసెర్చ్ ఓరియంటెడ్ అనుకున్నట్లయితే ఇంకా ఈ కెమిస్ట్రీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లిథియం ఫెరస్ ఫాస్ఫేట్ కెమిస్ట్రీలో ఉన్నాం, దాని తర్వాత సోడియం క్లోరైడ్ కెమిస్ట్రీకి వెళ్తున్నాము, సాలిడ్ స్టేట్ బ్యాటరీస్ అంటున్నాము, హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీ అంటున్నాము. సో వీటి ద్వారా మీరు కాస్త ఆలోచనలు చేసి వాటి ద్వారా ఏమైనా పేటెంట్స్ మీరు తీసుకురాగలిగితే దట్స్ ఆల్సో అనదర్ బిజినెస్ మోడల్. వండర్ఫుల్లీ ఎక్స్ప్లెయిన్. సో ఐ థింక్ ఈ ఎపిసోడ్తో అంటే ఛార్జింగ్ స్టేషన్స్ మీరు ఏం చేస్తున్నారు అన్నదే కాకుండా, అంటే ఒక స్టార్ట్అప్ ఫౌండర్కి హెల్ప్ అయ్యే మొత్తం ఒక ఇట్స్ లైక్ అ బుక్ మంత్ర ఫర్ దెమ్. అండ్ అట్ ది సేమ్ టైం మన ఈవీ టెక్నాలజీతో ఏం బిజినెసెస్ రన్ చేయొచ్చు అని చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ us. థ్యాంక్ యూ సో మచ్ వెనీలా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ థింక్ చాలా మంచి ఇనిషియేటివ్ మీరు తీసుకున్నారు. ఎందుకంటే 2 రకాలుగా, ఒకటి చెప్పినట్టు ఆర్ ఫ్యూచర్ జనరేషన్స్, మన భావితరాలు, దే డిజర్వ్ ఎ బెటర్ ప్లేస్ టు లివ్. ఇప్పుడు ఢిల్లీలో పుట్టిన మూలంగా ప్రతి ఒక్కరి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఈజ్ రిడ్యూస్డ్ బై 6 years. వాళ్ళు ఏం తప్పు చేశారు ఢిల్లీలో పుట్టడం? కాబట్టి క్లీన్ మొబిలిటీ, గ్రీన్ మొబిలిటీ అనేది ఒక లగ్జరీనో ఆప్షనో కాదు, ఆబ్లిగేషన్. సో అటువంటి టెక్నాలజీని, అటువంటి ఈకో సిస్టమ్ని ప్రమోట్ చేస్తున్నందుకు ఐ రియల్లీ వాంట్ టు అప్రిషియేట్. అదొకటి. దేర్ ఇస్ నో ప్లానెట్ బి. అబ్సల్యూట్లీ. రెండోది, ఇది చేస్తూ యూత్, ఇప్పుడు చాలా మంది ఉద్యోగాలు తగ్గుతున్నాయి, తర్వాత ఎస్పెషల్లీ విత్ AI and ML టేకింగ్ ఓవర్, కన్వెన్షనల్ జాబ్స్ అన్ని పోతున్నాయి. సో అటువంటి టైంలో వాళ్ళకి ఆంటర్ప్రినరల్ ఆపర్చునిటీస్ ఏ విధంగా తీసుకురావచ్చు అనే దట్ బెండ్ ఆఫ్ థాట్ ఆల్సో యూ బ్రాట్ ఇన్. సో దానిని బట్టి కూడా మై గ్రేట్ అప్రిషియేషన్స్ అండ్ సిన్సియర్ కుడోస్ టు యూ. ఐ థింక్ మోర్ దాన్ మీ, లైక్ మీరు చెప్పిన ఇన్సైట్స్ ఏవైతే ఉన్నాయో ఒక్క పర్సన్ ని చేంజ్ చేసినా ఐ థింక్ వీఆర్ రియల్లీ సక్సెస్ఫుల్ ఇన్ దిస్. Absolutely. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much. Thank you very much. All the very best. God bless you.